నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనరల్ గా ఎలక్షన్స్ అనగానే మనం చాలా సర్వేలు చూస్తూ ఉంటాం. బట్ స్టడీస్ అనేటువంటివి చాలా తక్కువగా వస్తాయి ఎన్నికలకు సంబంధించి. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక స్టడీని మనకు ప్రవేశపెట్టడానికి, ఒక స్టడీని ఆయన ఏదైతే చేశారో అదంతా కూడా మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జనరల్ గా ఎలక్షన్స్ అంటే సర్వేస్ అనేవి ఎప్పటి నుంచో మేము చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మీరు ఒక స్టడీ తీసుకొచ్చాను, స్టడీ చేశాను ఏపీ రాజకీయాలకు సంబంధించి అంటున్నారు. అసలు ఎందుకు మీరు స్టడీ చేయాలని అనుకున్నారు? ఏ అంశాలని బేస్ చేసుకుని మీరు ఈ స్టడీ చేశారు? ఇదేంటంటే మామూలుగా సర్వే అంటే ఎట్లా ఉంటుందంటే కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు. అంటే మామూలుగా శాస్త్ర ప్రకారం చేసే సర్వేల గురించి చెప్తున్నాను నేను. ఏజ్ గ్రూపు, ఇన్కమ్ గ్రూపు, మేలు ఫీమేలు, ఇట్లా ఈ విధంగా కొంత సెగ్రిగేట్ చేసుకొని శాంపుల్స్ తీసుకుంటారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాన్ని ఓవరాల్ గా దాన్ని క్రోడీకరించి సర్వే రిపోర్ట్ ఇస్తారు. ఇది దాన్ని అనాలిసిస్ చేసుకుంటారు. ఆ సర్వేస్ అంతా చేయటం అంతా సెఫాలజీ అంటారు దాన్ని. ఇది అంటే అందరూ శాస్త్ర ప్రకారం చేస్తున్నారా అంటే శాస్త్ర ప్రకారం చేయట్లేదు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారు. ఇదేంటి అంటే ఇది మనం సొసైటీలో ఎట్లా ఉంటుంది అంటే ఒపీనియన్ లీడర్స్ అని ఉంటారు. ఇది ఒపీనియన్ లీడర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి టీచర్లు ఉన్నారు అనుకో, వాళ్ళు ఒపీనియన్ లీడర్స్. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు 10 మందితో ఆ విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఒపీనియన్ లీడర్స్ చాలా మంది ఉంటారు. వేరియస్ సెగ్మెంట్స్ లో ఒపీనియన్ లీడర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సమాజం మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. లీడర్ అనేవాడు మామూలుగా మన అందరం అనుకుంటాం లీడరు సొసైటీ మీద ప్రభావం చూపిస్తాడని. ఆ లీడరు ఎవడు ఉండాలి అనేది ఈ ఒపీనియన్ లీడర్స్ చెప్తారు. అంటే ఈ ఒపీనియన్ లీడర్స్ అనే వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి కూడా ఉంటారా? నియోజకవర్గాల వారీగా ఉండరు. యాజ్ ఏ హోల్ సొసైటీలో ఇప్పుడు మీకు ఉదాహరణకి టీచర్ ఉన్నాడు అనుకోండి. టీచరు మామూలుగా ప్రతి వాళ్ళు వచ్చి మంచి చెడు ఏదైనా కానీ టీచర్ తోటి అడుగుతారు. టీచర్ చెప్పింది చాలా మంది నమ్ముతారు. స్టూడెంట్సే కాదు, చాలా మంది ఆ ఊళ్ళో వాళ్ళు కూడా నమ్ముతారు. అదే విధంగా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. ఆ జర్నలిస్టులను కూడా వాళ్ళు అడుగుతారు ఎట్లా ఉంది ఏంటి అని అడుగుతారు. అదే విధంగా పోలీసులు, కింది స్థాయిలో ఉన్న పోలీసులు, వాళ్ళు కూడా దే ఆర్ ది ఒపీనియన్ లీడర్స్. వీళ్లే కాకుండా ఊళ్ళల్లో, గ్రామాల్లో అయితే కొంతమంది అంటే క్షేత్రస్థాయిలో నాయకులు కొంతమంది ఉంటారు. అతను ఎలక్ట్ అయినా కాకపోయినా, వార్డు మెంబర్ అయినా కాకపోయినా, వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ని 10 మందికి చెప్తూ ఉంటారు. వీళ్ళని ఒపీనియన్ లీడర్స్ అంటారు. ఈ ఒపీనియన్ లీడర్స్ ఎటువైపు ఉన్నారు, ఎట్లా ప్రభావం చూపిస్తున్నారు సొసైటీ మీద అనేది మన స్టడీ అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ఏంటి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక వార్ లాంటి సిచ్యువేషన్ ఉంది. వార్ లైక్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ప్రతి ఎన్నిక ఇట్లాగే ఉంటుంది కదా, ప్రతి ఎన్నిక ఇట్లాగే ఉంటుంది. ఇంతకన్నా భయంకరంగా కూడా ఉండొచ్చు, ఫెరోషియస్ గా లీడర్లందరూ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమము ప్లస్ అభివృద్ధి. అంటే కేవలం సంక్షేమం ప్లస్ అభివృద్ధి, ఈ రెండిటి మధ్య క్లాష్ జరుగుతున్నది. దీన్ని మనం మామూలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకి పెత్తందారులకి ఫైట్ అని చెప్పాడు. అంటే తనను తాను పేదవాడిగా చెప్పుకుంటూ తెలుగుదేశం వాళ్ళు పెత్తందారులు అన్నట్టుగా చెప్పాడు. దాన్ని తెలుగుదేశం రివర్ట్ చేస్తున్నది. నువ్వు పెత్తందారి అండి, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, ఇటువంటి ప్యాలెస్లు నీకు చాలా ఉన్నాయి. నువ్వు లండన్ లో నీ కూతుళ్ళు చదువుతుంటారు, నువ్వు పెట్టుకునే వాచే ₹1,00,00,000 వాచి, నువ్వు వేసే చెప్పులు అవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఇవి, నువ్వు పేదవాడివి ఏంటి అని చెప్పి అదొక డిస్కషన్. అంటే దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తున్నది అంటే, కేవలం బటన్ నొక్కి సంక్షేమం ఇచ్చేస్తే సరిపోతుందా, ప్రభుత్వాలు కనీసం రోడ్లు కూడా వేయక్కర్లేదా? ఇంకొక వైపు సంపద సృష్టించి
దాన్ని ఆ సంక్షేమాన్ని ప్రజలకి పంచటం అనే కాన్సెప్ట్ తోటి తెలుగుదేశం వస్తున్నది. అవును. అందుకని ఈ రెండు భావాల మధ్య వైరుధ్యం ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఒక కేస్ స్టడీగా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం నేను కొన్ని కంక్లూజన్స్కి వచ్చి నేను మీతో డిస్కస్ చేస్తూ ఉన్నా. ఓకే, ఇది ఏం వచ్చారు మీరు, ఏ డిసిషన్స్ కి వచ్చారు, ఏ అంశాలు? నేను మెయిన్ గా ఏం చెప్తానంటే, నేను పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ గా నేను మీకు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిస్థితి ఎట్లా ఉంది అనేది నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అన్ని విషయాలు చెప్పేంత టైం లేదు కదా, సో అందుకని కొన్ని బ్రాడ్ గా ఉన్న విషయాలు చెప్తాను. దీన్ని బట్టి మనం ఏంటంటే అక్కడ ఏ పార్టీ గెలవబోతున్నది అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉదాహరణకి శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం తీసుకుందాం. లోక్సభ ఇందులో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం ఈ కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో నిన్న మొన్నటి వరకు కూడా ఒక పలాసలో ఒక్కటి మాత్రం అక్కడ వైసీపీ కొంచెం బలంగా కనపడుతుంది పలాసలో. ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్ ది లేట్ ఏంటంటే అక్కడ ఒక భావన ఒకటి వచ్చింది. ఏంటి, మనం పాత తరం నాయకులు, కొత్త తరం నాయకులు, పాత తరం విలువలు ఇప్పుడు ఏం కనపట్టాల, మొత్తం అంతా కూడా పోయి ఇప్పుడు కొత్త తరం నాయకులు వచ్చి మీరు చూస్తూనే ఉన్నారు కదా, అన్ని వాళ్ళ భాష మాట్లాడటం, ఆ బూతులు మాట్లాడటం, ఇవన్నీ కాకుండా మనం కొంచెం కొత్త తరం లీడర్లు మరీ భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి విలువలు ఉన్న వాళ్ళని మళ్ళీ మనం తెచ్చుకోవాలి అన్న అభిప్రాయంలో గౌతు శిరీష, గౌతు లట్సన్న గారి మనవరాలు, ఆమె గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అని వీళ్ళ నాన్న, ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. సో ఇప్పుడు ఆ ఫీలింగ్ ఒకటి వచ్చేటప్పటికి ఇప్పుడు గౌతు శిరీషకి మొత్తం కంప్లీట్ గా వేవ్ క్రియేట్ అవుతుంది, చేంజ్ అవుతున్నది. అంటే ఈ పాతపట్నంలో నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో కొంత గ్రూప్ తగాదాలు అవి ఉన్నాయి. అంటే అక్కడ టికెట్ ఆశించిన వాళ్ళకి రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. ఆ తర్వాత అవన్నీ సర్దుకున్నా గానీ వైసీపీ దీని మీద ఆశలు పెట్టుకుంది. అంటే అంత కలిసి పనిచేయర్లే, మనం గెలుస్తాం అన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం మారిపోయింది. ఇప్పుడు టోటల్ గా మొత్తం శ్రీకాకుళం పార్లమెంట్ తరఫున రామ్మోహన్ నాయుడు ఆయన ఫైట్ చేస్తున్నారు. సో రామ్మోహన్ నాయుడు ఆయనకున్న పీపుల్స్ కాంటాక్ట్ ఇవన్నీ కూడా మాస్ కాంటాక్ట్ లో ఆయన ఈజ్ అ మాస్టర్. సో అదంతా కూడా ఆయన ఇదే కాకుండా ఆయన ప్రభావం మొత్తం ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల మీద పడుతూ ఉన్నది. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం కనపడుతున్నది శ్రీకాకుళం పార్లమెంట్. విజయనగరం పార్లమెంట్ కి వచ్చేటప్పటికి విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎచ్చెర్ల, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, నెల్లిమర్ల, గజపతి నగరం ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చీపురుపల్లిలో ఎందుకు బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన మంత్రి, చాలా సీనియర్ మంత్రి. ఆయన్ని పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి నా తండ్రి లాంటి వాడు, నా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అని ఏదో చాలా విషయాలు చెప్పాడు. దానికి ఆయన మూవ్ అయిపోయి చాలా ఇదిగా ఫీల్ అయిపోయాడు. ఇక్కడ విషయం ఏంటంటే చీపురుపల్లిలో కూడా తెలుగుదేశం సానుకూల పవనాలు వీస్తున్నాయి. బొత్స సత్యనారాయణ అక్కడ ఎటువంటి ప్రభావం చూపించలేకపోతున్నాడు. బొత్స సత్యనారాయణకి పోటీగా కళా వెంకటరావు అని సీనియర్ తెలుగుదేశం లీడరు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో నాయకులందరినీ ట్యాప్ చేస్తున్నాడు. అందరు కూడా ఆయన వైపు, ఆయన నిజంగా అందరితో మాస్ కాంటాక్ట్ లో ఉంటాడు. సో చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది. బొత్స సత్యనారాయణకి అక్కడ చాలా కష్టంగా ఉంది. అంటే ఈ మొత్తం ఎచ్చెర్ల ఒకటి బీజేపీకి ఇచ్చారు. ఎచ్చెర్ల కొంచెం కీన్ కాంటెస్ట్ ఉన్నది. అక్కడ తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుంది బీజేపీకి అనే దాని మీద హెచ్ఆర్లో పరిస్థితి ఆధారపడి ఉంటుంది. నెల్లిమర్లలో జనసేనకి ఇచ్చారు. నెల్లిమర్లలో లోకం మాధవి అనే ఉమెన్ క్యాండిడేట్కి ఇచ్చారు.
ఆమె మొత్తం అసలు ఇప్పటికే నియోజకవర్గం మొత్తం 10 సార్లు తిరిగి ఉంటుంది. మొత్తం చాలా విపరీతమైన వర్కౌట్ చేసింది అక్కడ. ప్రజలందరూ కూడా మాట్లాడుతుంటే ఆకర్షితులవుతూ ఉన్నారు. సో ఇక్కడ జనసేన గెలవటానికే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు అది కీన్ కాంటెస్ట్లో ఉంది. ఇప్పుడు గెలవటానికి ఆస్కారం కనపడుతుంది. మిగిలిన సీట్లలో బొబ్బిలి అయితే టీడీపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. విజయనగరంలో మొత్తం నిన్న మొన్నటి వరకు కొంత వైసీపీకి అనుకూలంగా కనిపించినా కానీ విజయనగరం కూడా టీడీపీ వైపు వచ్చేసి ఉన్నది. అక్కడ అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు అక్కడ పోటీ చేయడంతో ఒక రకమైన ప్రజల్లో వైసీపీ మీద ఓవరాల్గా ఒక రకమైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత కొలగట్ల వీరభద్ర స్వామి మీద బాగా ఎక్కువ పడుతూ ఉన్నది. అతిథి గజపతిరాజుకి అందుకని కొంచెం ఎక్కువ ఊపు వచ్చేసింది. సో మొత్తం ఈ విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న ఏడిట్లో కూడా అంటే బీజేపీ కొంచెం వీక్గా ఉన్నమాట వాస్తవం. జనసేన నెల్లిమర్లలో జనసేన బయటపడటానికి ఛాన్స్ ఉంది, ఎడ్జ్ ఉంది. మిగిలినవన్నీ మాత్రం తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా అవి గెలిచే ఇది ఉంది. నెక్స్ట్ మనం అరకు పార్లమెంటు చూస్తే అరకు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తూ ఉన్నది. అరకు పార్లమెంట్లో ఇక్కడ ఏంటంటే పార్వతీపురం ఎస్సీ, పాలకొండ ఎస్టీ, కురుపం ఎస్టీ, సాలూరు ఎస్టీ, పాడేరు ఎస్టీ, అరకు ఎస్టీ, రంపచోడవరం ఎస్టీ ఈ కాన్స్టిట్యున్సీలు కొంచెం ట్రైబల్ ఏరియానే కాకుండా ఇక్కడ క్రిస్టియన్ మెషినరీలు బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. సో వాళ్ళ ప్రభావం అక్కడ పడుతూ ఉన్నది. కొన్ని ప్రజా సంఘాలు అంటే క్రిస్టియన్ మిషనరీ నుంచి కొంచెం ఆర్థిక సహాయం పొందుతున్న కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కొంత దీని మీద కొంచెం ఇక్కడ బాగా ఉండటంతో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నది. కానీ పాలకొండ వైసీపీ గెలిచే అవకాశం కనపట్టలేదు. పాడేరు మాత్రం తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉన్నది. సో ఈ విధంగా ఈ పరిస్థితి అరకు పార్లమెంట్ ఒక్కటి కొంచెం వైసీపీకి కొంచెం ఊపిరిస్తుంది. 2-3 రోజులు ఏమన్నా జరగచ్చు. కొంత ఏంటంటే ఆ ప్రభావం ట్రైబల్స్ వాటిలో ఉన్న కొంత ప్రభావంతో ఏమవుతుంది అంటే వాళ్ళు గ్రిప్ లో పెట్టుకుని ఉన్నారు కొంచెం క్రైస్తవ మిషనరీలో. దాని ప్రభావం ఇక్కడ కనపడుతూ ఉన్నది. ప్రజలు గనక కొంచెం అంటే ఏదన్నా ఆలోచిస్తే అక్కడ కూడా తేడా రావచ్చు. నెక్స్ట్ విశాఖపట్నం దానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. విశాఖపట్నం పార్లమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. బొత్స ఝాన్సీ గారు వైసీపీ నుంచి కదా, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. ఇందాక నేను మీకు చీపురుపల్లి గురించి చెప్పాను కదా, బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గాన్ని వదిలేసి విజయనగరంలో క్యాంప్ వేసి ఉన్నాడు. తన నేనేటో గెలుస్తాను, నా భార్యను గెలిపించుకుందాం అని ఉన్నాడు. అక్కడే కొంత మైనస్ అవుతున్నది, చీపురుపల్లిలోనే మైనస్ అవుతున్నది. ఆయన వచ్చి విశాఖపట్నంలో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఝాన్సీకి బాగా టఫ్ ఉన్నది. అసలు ఆమెకి ఏమాత్రం ఇది కనపట్టలేదు, ప్రాస్పెక్ట్స్ కనపట్టలేదు. అందుకని ఆ ప్రాస్పెక్ట్స్ కనపట్టలేదు కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అది పోతున్నది, ఇదేటో పోతుంది, ఇదేటో రాదు. ఎందుకు అంటే తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి. భీమిలి, శృంగవరపుకోట, గాజువాక, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్, ఇవి ఇందులో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. భీమిలి తెలుగుదేశం గెలిచేస్తున్నది, శృంగవరపుకోట తెలుగుదేశం ఉన్నది, గాజువాక అట్లాగే ఉంది, విశాఖ ఈస్ట్ అట్లాగే ఉంది, విశాఖ వెస్ట్ బీజేపీకి ఇచ్చారు. సో ఇది కొంచెం విశాఖ నార్త్ కొంచెం కీన్ కాంటెస్ట్ లో ఉన్నది, కానీ అక్కడ కూడా వాతావరణం మారుతూ ఉన్నది. ఇది 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 బేసిక్ గా ఇక్కడ ఏంటి అంటే మొన్న బాలకృష్ణ వెళ్ళి ప్రచారం చేశాడు. అంటే బాలకృష్ణ అల్లుడు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం తరఫు నుంచి, శ్రీభరత్. సో బాలకృష్ణ వెళ్ళటానికి ముందు వెళ్ళటానికి తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ విపరీతమైన స్వింగ్ బాలకృష్ణ ప్రచారం తర్వాత కనిపించింది. బాలకృష్ణ ప్రచారంలో మాస్ చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆయన మాట్లాడిన పద్ధతి అవి చూసి ఎట్లా చేస్తాడు ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పాడు, ఏదో భరత్ నా అల్లుడు అని కాదు,
మీకు నాయకుడు లోకల్గా ఇక్కడే ఉంటాడు, స్థానికంగా ఉంటాడు, ఒక ఐడియా ఉంది, విశాఖపట్నం డెవలప్మెంట్ మీద మీ ఒక ఐడియా ఉంది అనే ఆ కాన్సెప్ట్ని ప్రజలకి అందించడంతో బాలకృష్ణ అక్కడ మొత్తం మాసెస్లో చాలా తేడా వచ్చింది. ప్లస్ తెలుగుదేశం క్యాండిడేట్లు కూడా చాలా బలమైన అభ్యర్థులు ఉన్నారు. మీరు అడగచ్చు, మరి బలమైన అభ్యర్థులు అయితే లాస్ట్ టైం ఓడిపోయారు కదా అని. అంటే లాస్ట్ టైం లెక్కలు వేరు, ఇప్పుడు లెక్కలు వేరు. ఎగ్జాక్ట్లీ, లాస్ట్ టైం లెక్కలు వేరు, ఇప్పుడు లెక్కలు వేరు. లాస్ట్ టైము వాళ్ళకు ఒక రకమైన ఇది ఉంది ప్రజల్లో, ఏంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కన్నా బాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నారు అందరూ. అప్పటి వరకు ఉన్న పథకాలు కంటిన్యూ అవుతాయి, జగన్ కొత్త పథకాలు ఇస్తాడు అనుకున్నారు. జగన్ ఏం చేశాడు, ఊపు మీద ఉంటారేమో అనుకున్నారు అందరూ, కానీ ఆయన ఊపు వేరే దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మొత్తం పాత పథకాలన్నీ ఎత్తేసి ఆయన నవరత్నాలు మాత్రమే ఇచ్చాడు. దాంతో తేడా వచ్చేసింది. అవన్నీ పాతవన్నీ కట్ అయిపోయినాయి కదా, ఆ పథకాలన్నీ లేవు. దాంతో అది చాలా ప్రభావం చూపిస్తున్నది. ఇంకా అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే, అనకాపల్లి పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు పార్లమెంటు స్థానానికి. సీఎం రమేష్ ఎక్కడో రాయలసీమకు చెందిన వ్యక్తి, ఇక్కడ వచ్చి అనకాపల్లిలో టికెట్ ఇచ్చారు అని రకరకాలుగా మొదట్లో కామెంట్లు వచ్చినాయి. కానీ ఆ తర్వాత సీఎం రమేష్ వర్క్ స్టైల్ చూసిన తర్వాత అంతా కూడా మొత్తం అందరూ కూడా సీఎం రమేష్ వైపు చూస్తున్నారు. నిన్న మొన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చేసి సీఎం రమేష్ కోసం ప్రచారం చేశాడు. అంటే ఆ స్థాయిలో ఒక లీడరు ఇప్పటి వరకు అనకాపల్లికి తగలలే. సో అతను గనక వస్తే అతను ఇంకొకటి ఏంటంటే చెప్తున్నాడు, నా ఎజెండా ఇది, నేను ఈ విధంగా అనకాపల్లిని డెవలప్ చేస్తానని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాడు. గవర్నమెంట్ ఫ్యాక్టరీలు తాకపోతే నేను తెచ్చి పెడతానంటున్నాడు. మరి అసలు మీకు నిరుద్యోగ సమస్య అనేది ఉండదు, నేను మీకు ఎందుకు ఎన్ని ఉద్యోగాలు కావాలి, నేను ప్రైవేట్ కంపెనీలని నేను తెస్తా. అటువంటి నాయకుడు కోసం అనకాపల్లి వెయిట్ చేస్తున్నది. అనకాపల్లిలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి అసెంబ్లీ, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, ఈ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇందులో నర్సీపట్నం స్ట్రాంగ్ హోల్డ్ తెలుగుదేశం పార్టీకి. చింతకాయల అయ్యన్న పోతుడు చాలా చాలా సీనియర్, పార్టీ పుట్టినప్పటి నుంచి అందులోనే ఉన్నాడు. ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్. చాలా అసలు అక్కడ ఈయన అపోనెంట్ అంటే వైసీపీ క్యాండిడేట్, అతని దాష్టిగానికి అంటే రాయలసీమ తరహా రాజకీయం చేసే అతని పేరు గణేష్ అన్నమాట. అతని మీద పోరాటం చేసి నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు నిలబడి చింతకాయల అయ్యన్న పాత్రుడు వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంత ఇది తీసుకొచ్చాడు. ఇది పార్లమెంట్ కూడా ప్లస్ అవుతున్నది. చాలా మంది ఏమనుకుంటారంటే అనకాపల్లి బీజేపీకి ఇచ్చారు కదా, బీజేపీకి తెలుగుదేశం మధ్యలో ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూ అనే వస్తుందేమో అన్న ఆశతోటి వైసీపీ చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఇక్కడ మొత్తం అందరూ కలిసి పనిచేస్తున్నారు. మాడుగుల్లో అక్కడ కూడా తెలుగుదేశం వేవ్ క్రియేట్ అయిపోయింది. అనకాపల్లి జనసేనకి ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేటలో అయితే మనం వంగలపూడి అనిత, ఆమె ఫైర్ బ్రాండ్, ఆమెకి చాలా విపరీతమైన స్వింగ్ వచ్చి ఉన్నది. సో అసెంబ్లీ క్యాండిడేట్ల ప్రభావంతో పార్లమెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది. పార్లమెంట్ అభ్యర్థి స్ట్రాంగ్ కావటం వల్ల అసెంబ్లీకి అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తం అనకాపల్లి ఓవరాల్గా అనకాపల్లి చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనపడలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉత్తరాంధ్ర నుంచి మనం కాకినాడ వద్దాం. కాకినాడ పార్లమెంట్ అంటే దీనికి చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కమ్మకి కాపుకి తగద పెట్టేసి మనం కథ నడిపించేద్దామన్న ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే ఈ మొత్తం వీళ్ళు చేస్తున్న ఈ టోటల్ ఈ డ్రామా, ఈ ఎపిసోడ్, ఇవన్నీ వాళ్ళు పెట్టిన పోస్టింగులు, మరీ ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి అక్కడ చేసి వైసీపీ నాయకుడిగా అక్కడ కూర్చొని కూతురు ప్రాపర్టీ అంటాం, అంటే ఆడపిల్లల్ని ఒక ప్రాపర్టీ లాగా చూడటం, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం, ఇదంతా కూడా
అసలు విపరీతమైన డ్యామేజ్ జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది మామూలుగా పైకి ఆడవాళ్ళైతే పైకి చెప్పేస్తున్నారు. ఈ ముద్రగడ పద్మనాభం ఆడవాళ్ళ గురించి, కూతురు గురించి ఎవరన్నా ప్రాపర్టీ నా ప్రాపర్టీ కాదు, పెళ్లి చేసాను వేరే వాళ్ళ ప్రాపర్టీ అంటారమ్మా? నాకు తెలిసైతే అనరు, నేను అనుకోవడం. ఆ తరహా చేస్తే ఆ తరహా రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం కాకినాడ పార్లమెంటు మొత్తం ప్రభావం చూపిస్తున్నది. ఇక్కడ తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మీకు పిఠాపురం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముద్రగడ పద్మనాభం చేసిన డ్యామేజీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అయితే 50,000 మెజారిటీ పైన పందాలు కాసుకుంటున్నారు. అవును, 50,000 మెజారిటీ గెలుస్తారా లేదా అని ఇప్పుడు మెజారిటీ మీదకి వచ్చేసి మెజారిటీ 50,000 దాటుతుందా దాటదా అని పందాలు కాసుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది. తునిలో నిన్న మొన్నటి వరకు కూడా ఒక హోప్ ఉన్నది వైసీపీకి. అక్కడ యనమల రామకృష్ణుడు బ్రదర్ని యనమల కృష్ణుడు అంటాడు, ఆయన్ని వైసీపీ వాళ్ళు చేర్చుకున్నారు, పార్టీలో చేర్చుకున్నారు. ఆయన ప్రభావం ఏమన్నా కనపడుతుందేమో, అక్కడ యనమల దివ్య టఫ్ అవుతుందేమో అని ప్లాన్ చేసుకున్నారు. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ తోటి తెలుగుదేశంకి విపరీతంగా ప్లస్ కనపడుతున్నది, జనసేనకు కూడా ప్లస్ కనపడుతున్నది. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి చాలా అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ఆయనకి విపరీతమైన స్వింగ్ కనపడుతున్నది. ఇదంతా కూడా మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం మీద కనపడుతున్నది. మీకేంటి అంటే ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దీంట్లో డిఫరెంట్గా ఉండొచ్చు, దాంట్లో డిఫరెంట్గా ఉండొచ్చు అనిపిస్తూ ఉంటుంది. కానీ వేవ్ వచ్చినప్పుడు, అంటే వేవ్ రానప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు, ఇంకో కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు గెలవచ్చు ఇంకొక పార్టీ. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవ్ క్రియేట్ అయింది కాబట్టి కొంచెం మైనస్లో ఉన్న నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు గెలవటానికి ఆస్కారం కనపడుతుంది. ఇది అందులో అందుకనే నేను పేర్లతో సహా చెప్తున్నాను మీకు. నిమ్మకాయల చినరాజప్ప ఆయన ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాడు, ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుంది, మెయిన్ ఓట్ ట్రాన్స్ఫర్ అంటే కాపు కులానికి చెందిన వాళ్ళందరూ తెలుగుదేశానికి ఓటేస్తారా, లేదు ఒక 20% అటు ఇటు పోతారా అన్న అనుమానం చాలా మందికి ఉంది. ఇక్కడ ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ అనుమానానికి ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో ఎక్కడ స్కోప్ కనపట్టలేదు. ఆ అనుమానమే కనపట్టలేదు కాబట్టి ఇక్కడ మొత్తం తెలుగుదేశం కంఫర్టబుల్ గా ఉంది. ఇంకా రాజమండ్రి పార్లమెంట్కి వస్తే, రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తుంది. ఇందులో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అనపర్తి బీజేపీ తీసుకుంది. బీజేపీ తీసుకుంది. అక్కడేమో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఐడెంటిఫై అయ్యి ఉన్నాడు. చాలా 5 సంవత్సరాలుగా ప్రణాళిక దిగించి పోరాడుతూ ఉన్నాడు అక్కడ. ఆయనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ సైకిల్ గుర్తు ఉండదు. సో ఇది కొంచెం అనపర్తి మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఒక ఒపీనియన్ అయితే వస్తున్నది. అక్కడ రాజమండ్రి పార్లమెంట్కి సైకిల్ గుర్తుండదు, అనపర్తి అసెంబ్లీలో కూడా సైకిల్ గుర్తుండదు. సో సైకిల్ గుర్తు లేకపోవటం వల్ల కొంత డిసడ్వాంటేజ్ ఉండొచ్చు అనేది అనపర్తిలో ఒక ఒపీనియన్ వస్తున్నది. ఇంకా రాజమండ్రి రూరల్ అయితే తెలుగుదేశానికి నెంబర్ 1 సీటు, అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన ఉన్నారు. రాజమండ్రి సిటీలో విపరీతమైన ప్రభావం కనపడుతున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఈ విధంగా నిడదవోలులో జనసేన పార్టీ చేస్తుంది. నిడదవోలులో జనసేన పార్టీకి ఏంటి అంటే అక్కడ మొదట్లో కొంత వీక్గా కనిపించింది. కానీ ఇప్పుడు ఆఫ్ ద లేట్ ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం లీడర్లు కూడా వెళ్ళి పనిచేస్తున్నారు అక్కడ నిడదవోలులో. సో ఈ తరహాలో మొత్తం రాజమండ్రి పార్లమెంటు సీట్లో
విపరీతమైన ప్రభావం కనపడుతూ ఉన్నది. ఓకే. సో మరి సత్యమూర్తి గారు ఇప్పటి వరకు 7 నియోజకవర్గాలని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మీరు చేసినటువంటి స్టడీ ప్రకారం నెక్స్ట్ అమలాపురం ఉంది. మరి నెక్స్ట్ అమలాపురంలో ఎవరు ముందంజలో ఉన్నారంటారు మీ స్టడీ ప్రకారం? అమలాపురంలో మీకు రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ, రాజోలు ఎస్సీ, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, ఓకే, ఈ కాన్స్టిట్యున్సీలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఇందులో చూస్తే మీకు ఒక్క రామచంద్రాపురంలో వైసీపీ కొంచెం కీన్ కాంటెస్ట్లో ఉన్నది. ఓకే. మిగిలిన ఎక్కడా కూడా వైసీపీకి అంత సానుకూలత ఎక్కడ కనపట్టాల. ఓకే. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే సామాజిక వర్గాలలో విపరీతమైన ఇది కాన్ఫ్లిక్ట్ కనపడుతున్నది. అంటే వైసీపీకి సపోర్ట్ చేసే సామాజిక వర్గాలకి తెలుగుదేశానికి సపోర్ట్ చేసే, తెలుగుదేశం అంటే తెలుగుదేశం, జనసేన, వీటి కూటమికి సపోర్ట్ చేసే సామాజిక వర్గాల మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉన్నది. ఓకే. ఈ కాన్ఫ్లిక్ట్ తోటి ఏమవుతుంది అంటే మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టు ఒపీనియన్ లీడర్స్ నుంచి మనం ఒపీనియన్ తీసుకునేటప్పుడు అవును సులభం అవుతుంది. అంటే అమలాపురం నియోజకవర్గంలో మీరు చెప్పిన దాని ప్రకారం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 6 మాత్రం టీడీపీకి ఫేవర్ గా ఉండి ఒక్క రామచంద్రపురం మాత్రమే, అంటే ఆల్మోస్ట్ పక్క పక్కనవి కూడా ప్రభావితం చేస్తాయి కదా. మండపేట చాలా దగ్గర ఉంటది. ఇక్కడ ఏంటి ఆ రీజన్స్ అంటారు? అది ఏంటి అంటే స్థానికంగా ఉన్న నాయకత్వం కొంచెం బలహీనంగా కనిపించింది అనుకోండి. ఓకే. మనకది ఒపీనియన్ లీడర్స్ దాంట్లో అది రిఫ్లెక్ట్ కాదు. ఓకే. అంటే మనం వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఒపీనియన్ తీసుకోవటం లేదు. మనం ఏంటి ఓవరాల్ గా అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఒపీనియన్ లీడర్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అనేదే మన స్టడీ. సో అందుకని కొంచెం రామచంద్రాపురం దగ్గర కొంచెం కీన్ కాంటెస్ట్ లాగా కనపడుతున్నది. ఓకే, అంతేనా? లేకపోతే ఎడ్జ్ లో వచ్చేసి ఉండే అవకాశం ఉందా టీడీపీ? ఎడ్జ్ కూడా లేదు. ఇందాక మనం అనుకున్నట్టు ఒక్కసారి ప్రజల మూడ్ సెట్ అయిపోతే, అంటే వేవ్ కనపడుతూ ఉంటే ఒక నియోజకవర్గం అటు, ఒక నియోజకవర్గం ఇటు పడదు, మొత్తం ఓవరాల్ గా ఒకవైపే కొడుతుంది. కాకపోతే ఏంటంటే రామచంద్రాపురంలో కొంచెం అంటే లోకల్ గా ఉన్న వైసీపీ లీడర్లు వాళ్ళు కొంత దుందుడుకు స్వభావంతో వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఈ తేడా మనకు కనపడుతూ ఉన్నది. సో అంటే వాసు గారు కొంచెం వెనకంజలో ఉన్నారా ప్రజలకు చేరువవడంలో? ఒక రకంగా అట్లా చెప్పుకోవచ్చు మనం. ఒక రకంగా అట్లా చెప్పుకోవచ్చు. కానీ ఇదేంటి అంటే ఈ మొత్తం మిగిలిన కాన్స్టిట్యున్సీలు చెప్తే మీకు ఇది తీరిపోతుంది, మీకు ఈ సందేహం. ఎట్లా అంటే ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, వీటిలో ఏంటి అంటే మొత్తం అసలు కంప్లీట్ గా డివైడ్ కనపడిపోతున్నది. అంటే తెలుగుదేశం వైపు టిల్ట్ బాగా కనపడుతూ ఉన్నది, స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అంటే జనసేన, తెలుగుదేశం ఈ మొత్తం ఈ రెండు కూటమి ఇది మొత్తం రాష్ట్రం మొత్తం ప్రభావం చూపిస్తున్నది. మన నియోజకవర్గం నుంచే ఇది మొదలు కావాలి అన్న పట్టుదల కనపడుతూ ఉన్నది. దానివల్ల ఇవన్నీ కూడా ఇది ఉంది. ముందర ఫస్ట్ కొత్తపేట కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఇప్పుడు ఆఫ్ ద లేట్ ఇప్పుడు మొత్తం అక్కడి నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి కూటమికి. సో మండపేట కూడా అంతే. మండపేట కూడా వాళ్ళు టీడీపీ వైపే కనపడుతూ ఉన్నది. సో 6 నియోజకవర్గాలు టీడీపీ వైపు ఉండి ఒక్క రామచంద్రపురం ఉంది అంటే రాబోయే రోజుల్లో రాత్రి ఏమన్నా జరగచ్చేమో. ఏమైనా జరగచ్చు. ఇంకొక 3-4 రోజులు టైం ఉంది కాబట్టి మనం దాన్ని సులభంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అది కూడా ఇటువైపు వచ్చినా కానీ ప్రభావం ఖచ్చితంగా ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ నర్సాపురం. ఇదండి నర్సాపురం పార్లమెంట్. అంటే ఇది నర్సాపురం పార్లమెంటు చాలా మనకి నర్సాపురం పార్లమెంట్ అనగానే రఘురామకృష్ణరాజు ఆయన్ని తీసుకెళ్లి లాకప్ లో పడేయటం, కాళ్ళ మీద కొట్టడం, దాన్ని లైవ్ లో జగన్మోహన్ రెడ్డికి చూపించటం, ఇవి గుర్తొస్తాయి. నర్సాపురం ఎంపీగా అంటే వైసీపీ తరఫున గెలిచిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే తిరుమలలో భక్తులు ఇచ్చిన భూముల్ని అట్లా అమ్మద్దు, అది మంచిది కాదు మనకి అని చెబితే ఆ పాయింట్ మీద
అతని మీద గ్రెడ్జ్ పెంచుకొని మ్మ్. అతన్ని దూరం పెట్టి పార్టీకి చాలా రకరకాలుగా ఎట్లా హింసించారో మనం చూసాం. మ్మ్. రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి ఇల్ డీడ్స్కి అంటే చేసిన చెడు పనులకి బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయి ఉన్నాడు. ఓకే. ఆ పరిస్థితుల్లో నరసాపురం బీజేపీకి కేటాయించారు మ్మ్. తెలుగుదేశం వాళ్ళ సీట్ అడ్జస్ట్మెంట్లో. ఓకే. అంటే రఘురామకృష్ణరాజుకి ఇస్తారు అన్న ఉద్దేశంతో. మ్మ్. మ్మ్. కానీ అనూహ్యంగా బీజేపీ వేరే క్యాండిడేట్ని దించింది, అవును. వర్మ గారిని దించింది. ఈయనకి టికెట్ ఇవ్వలేదు. దాంతో తెలుగుదేశం ఏం చేసిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా జగన్ వేవ్ నడిచిన రోజుల్లో కూడా మ్మ్. వ్యతిరేకతని ఎదుర్కొని నిలబడ్డ సీటు ఉండి తెలుగుదేశం నిలబడ్డది. ఓకే. రామరాజు ఎమ్మెల్యేగా గెలిచాడు. మ్మ్. అటువంటి స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మ్మ్. రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం వాళ్ళు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఓకే. దీంతో ఏమైంది అంటే ఆ మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మ్మ్. అసలు చాలా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మాటకు వస్తే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల మీద రఘురామకృష్ణరాజుని చేరదీసి తెలుగుదేశం ఆదరించటం అనే ఒక పాయింట్ మాత్రం మ్మ్. చాలా వర్కౌట్ అవుతున్నది. ఓకే. మొత్తం పర్టికులర్గా అంటే ఈ కోస్టల్ బెల్ట్లో మొత్తం కూడా మ్మ్. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును. సో ఈ ఆక్వా రైతులు ఎక్కువ మంది ఉంటారు. మ్మ్. ఈ ఆక్వా రైతులందరికీ కూడా రఘురామకృష్ణరాజు చేసిన సేవ మామూలు సేవ కాదు. ఓకే. సో అందుకని ఈ రఘురామకృష్ణరాజు ఎఫెక్ట్ ఇక్కడ మొత్తం పడుతూ ఉన్నది. ఆచంట, భీమవరం, నరసాపూర్, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి మ్మ్. ఈ 7 నియోజకవర్గాలలో మీకు పాలకొల్లు అయితే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఓకే. నిమ్మల రామనాయుడు అది నెంబర్ 1 సీటు అన్నమాట. మ్మ్. అదేవిధంగా ఆచంట అట్లాగే ఉన్నది. తాడేపల్లిగూడెంలో జనసేన విపరీతమైన స్వింగ్ తోటి ఉన్నది అక్కడ. ఓకే. విపరీతమైన మామూలు స్వింగ్ కదా అక్కడ. మ్మ్. ఉండి అయితే నేను చెప్తున్నా కదా, రఘురామకృష్ణరాజుకి ఎప్పుడైతే సీట్ ఇచ్చారో ఆ ఎఫెక్ట్ మొత్తం కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటి మీద పడుతూ ఉన్నది. ఓకే. మ్మ్. సో అందుకని ఇక్కడ మనం ఒక తణుకులో కీన్ కాంటెస్ట్ ఉంది. తాడేపల్లిగూడెంలో జనసేనకి ఎడ్జి కనపడుతున్నా కానీ కీన్ కాంటెస్ట్ కనపడుతూ ఉన్నది. ఓకే. భీమవరం, నరసాపురం, పాలకొల్లు ఇవన్నీ కూడా తెలుగుదేశం, జనసేన ముందరికి వెళ్ళే ఇదే కనపడుతున్నది. ఓకే. 3 ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. మ్మ్. ఇక్కడ మామూలుగా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది మామూలుగా ఉంటుంది, లెక్కేసుకుంటారు అందరూ. మ్మ్. మ్మ్. కానీ ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ కూడా మొత్తం తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా మారిపోయి ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఓకే. 2019 ఎన్నికల్లో మీకు ఇక్కడ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ తోటి వైసీపీ లాభపడ్డది. ఓకే. మ్మ్. ఇప్పుడేమైంది అంటే క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ తోటి తెలుగుదేశానికి లాభం ఎడ్ చేస్తూ ఉన్నది అనమాట. మ్మ్. దిస్ ఈస్ ది మూడ్ ఆఫ్ నరసాపురం. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ అసలు మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మ్మ్. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్తో ఓకే. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు ఓకే. ఇవి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నది. ఇప్పుడు చాలా చాలా అసలు ఫెరోషియస్గా పోరాటం జరుగుతున్నది అంటే మ్మ్. దెందులూరులో మనం చూడొచ్చు. ఓకే. దెందులూరు మొత్తం కూడా మ్మ్. అసలు దెందులూరులో జరుగుతున్న ఆ ఫైట్ అంటే తెలుగుదేశం, వైసీపీ మ్మ్. వీళ్ళ ఈ క్యాండిడేట్ల మధ్య జరుగుతున్న ఫైట్లో నిన్న మొన్నటి వరకు కొంచెం వైసీపీకి ఒక ఎడ్జ్ లాగా కనిపించింది. ఓకే. ఆహా. ఎందుకు అంటే అతను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీ, ప్లస్ అతని ప్రభావం అధికారుల మీద ఎక్కువ ఉన్నది. ఓకే. తనకు కావాల్సిన అధికారులను పెట్టుకొని అట్లా చేశాడు. ఆహా. ఇప్పుడు ఆఫ్ లేట్ ఏంటి అంటే దెందులూరులో తెలుగుదేశం పార్టీ అసలు విపరీతంగా పుంజుకుంది. ఓకే. అక్కడ చింతమనేని ప్రభాకర్ ఏంటి అంటే కార్యకర్తలకి ఏదన్నా జరుగుతుంది అంటే అతను ముందు ఉంటాడు. ఓకే. మీకు మామూలుగా ఆయన చుట్టుపక్కల ఆయన ఎక్కడుంటే అక్కడ మినిమం 100 మంది ఉంటారు. మ్మ్.
వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అది ఇది చాలా పాపం చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఓకే. అయినా సరే కార్యకర్తలను వదిలిపెట్టాడు. కార్యకర్తలతోటే ఉంటాడు, కార్యకర్తలతోటే తింటాడు, అక్కడే పడుకుంటాడు. ఓకే. సో దాంతో ఇప్పుడు ఏమైందంటే దెందులూరు ఎఫెక్ట్ తోటి ఈ ఏరియా మొత్తం కూడా పడుతూ ఉన్నది. ఏలూరు మొత్తం పడుతుంది. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం మీద పడుతూ ఉన్నది. మీకు అక్కడ అక్కడ ఒక్క నిన్న మొన్నటి వరకు కీన్ కాంటెస్ట్ లో ఉన్న దెందులూరు కూడా ఇప్పుడు కంప్లీట్ మారిపోయింది, తెలుగుదేశం వైపు వచ్చేసింది. కొంచెం కైకలూరు అక్కడ కొంచెం ఇంకా ఇంకా కీన్ కంటెస్ట్ ఉన్నది కానీ, బట్ ఎడ్జ్ మాత్రం మిత్రపక్షాల వైపే కనపడుతూ ఉన్నది, కూటమి వైపే కనపడుతూ ఉన్నది. మీకు ఇంకా చింతలపూడి, పోలవరం, నూజివీడు ఈ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే అక్కడ సామాజిక వర్గాల సమతుల్యత అంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇది దీని మీద వాస్తవంగా అయితే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ మీద వైసీపీ వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు, ఇక్కడ మనం బాగా వేస్తాము అని. కానీ అక్కడే కొంచెం మొత్తం అంతా కూడా వెనకబడిపోయి ఇది కనపడుతూ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ మనం చాలా కీ కాన్స్టిట్యుయెన్సీ విజయవాడ గురించి మాట్లాడుకోవాలి. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ అంటే మామూలుగా అంటే అంత జగన్మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు వీచిన రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున కేశినేని నాని ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన ఏమనుకున్నాడంటే తెలుగుదేశం అంతా ఓడిపోయింది, మొత్తం ఇక్కడ నేను గెలిచాను, నేను కాబట్టి గెలిచాను అనే మూడ్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అదేంటి అంటే ఏదైనా సరే ఏ పొలిటికల్ పార్టీకైనా అంటే వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ మొత్తం ఓడిపోయింది అయినా సరే బేస్ ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ కానీ ఏ పార్టీకైనా బేస్ ఉంటుంది, ఆ బేస్ మీద మన పర్సనాలిటీ వర్కౌట్ అవుతుంది. ఈ లాజిక్, ఇంత చిన్న లాజిక్ అంత పెద్ద నాయకుడికి అర్థం కాల. లేదు తెలుగుదేశానికి బేస్ లేదు, మనమే తెలుగుదేశానికి బేస్ అనుకున్నాడు. అనుకొని ఆయన ఒక తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని చిన్నచూపు చూడటం, మొత్తం ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళందరినీ అవమానం చేయటం, ఎవరిని దగ్గర తీసుకోకపోవటం, ఇటువంటి పనులు చేసిన తర్వాత తెలుగుదేశం చాలా అతనికి మార్జిన్ ఇస్తూ వచ్చింది. మారతాడులే, అందరిని కలుపుకెళ్తాడులే అని. చివరికి ఫైనల్గా నీకు టికెట్ ఇచ్చేది లేదు అని డిక్లేర్ చేశారు, చెప్పారు. చెప్పగానే వెంటనే వైసీపీకి వెళ్ళిపోయాడు. వైసీపీకి వెళ్ళిపోతే ఇంకేముంది, విజయవాడలో మొత్తం అసలు విజయవాడలో తిరువూరు, విజయవాడ వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, మైలవరం, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, జగ్గేపేట ఉంటాయి. ఈ మొత్తం ఇందులో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కేశినేని నానితోటి వెళ్ళిపోతారు. అస్సలు ఇంకా మనం కళ్ళు మూసుకుంటే గెలిచిపోతామని వైసీపీ వాళ్ళు లెక్కలేసుకున్నారు. తీరా చూస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్లే ఎవరు పోలేదు కేశినేని నానితోటి, ఒక్క ఆయన కూతురు తప్ప. ఆయన కూతురు ఒక్కతే వెళ్ళింది ఆయనతోటి. లీడర్లు వెళ్ళలేదు, పార్టీ నుంచి క్యాడరు వెళ్ళలేదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళలేదు. దాంతో అతని ఫేట్ ఏంటో అతనికి అర్థమైపోయింది. పైగా తెలుగుదేశం పార్టీ ఆయన తమ్ముడు కేశినేని చిన్నాన్ని దించింది, శివనాథ్ ఏంటి అంటే 24 గంటలు కార్యకర్తలతోటే మాట్లాడుతూ ఉంటాడు. ఆటో డ్రైవర్ వస్తే ఆటో డ్రైవర్తో కూర్చోబెట్టి అన్న ఏదన్నా అదన్నా ఇదన్నా అని మాట్లాడుతుంటాడు. అంత మంచి వ్యక్తి అనమాట. సో దాంతో కేశినేని చిన్నాకి విపరీతమైన ఇది వచ్చేసింది, గ్రావిటేషనల్ పుల్ వచ్చేసింది. వచ్చేసి ఆ మొత్తం కూడా ఈ రోజున విజయవాడ వెస్ట్ చూస్తే దాన్ని బీజేపీకి ఇచ్చారు. అక్కడ సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు. విజయవాడ మనం సెంట్రల్ చూసాం, జగన్మోహన్ రెడ్డికి
గులకరాయి దెబ్బ తగిలింది అక్కడే. అంత పెద్ద డ్రామా ఆడినా కానీ అది డ్రామా అని నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. గులకరాయి దాడి అవి ఆ పదాలు నేను వాడట్లేదు, డ్రామా అని చెప్పి విజయవాడ సెంట్రల్ ప్రజలందరూ క్లియర్ కట్గా నమ్మారు. మొత్తం అక్కడ సింగ్ నగర్ వాళ్ళని, అజిత్ సింగ్ నగర్ ఆ కుర్రాళ్ళందరినీ తీసుకెళ్లి వేధించడం, ఒక పసి పిల్లాడి మీద, అంటే చాలా చిన్న పిల్లాడు, 17 years or 16 years, అంత కూడా లేదు 14-15 years. ఆ పిల్లాడిని వేముల సతీష్, అతను డైలీ లేబరర్, రోజు వెళ్ళి కూలి పని చేసుకొని తల్లిదండ్రికి సహాయంగా ఉండే పిల్లాడిని తీసుకెళ్ళి 307 అమ్మ అటెంప్ట్ టు మర్డర్ కేసు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు అనే కేసు పెట్టింది. ఆ రోజు నుంచి అజిత్ సింగ్ నగర్లో మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడండి, వైసీపీ దారుణంగా దెబ్బతింటున్నది విజయవాడ సెంట్రల్లో ఈ కారణం వల్లే. అంత వేధించి ఇప్పుడు అతను ఆ అటెంప్ట్ మర్డర్ కేసుని అతను ఎట్లా ఫేస్ చేయగలుగుతాడు, ఎట్లా బయటికి రాగలుగుతాడు? కోడికత్తి సీనులాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అతను జైల్లో మగ్గిపోతే దానికి బాధ్యత ఎవరు అనేది చాలా విపరీతమైన ఇది నడుస్తున్నది. ఆ డిస్కషన్ తోటి మొత్తం వైసీపీ అక్కడ మొత్తం వాషౌట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. తిరువూరులో వైసీపీకి క్యాండిడేట్ దొరకల. ఎందుకు దొరకలేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు, కొలికిపూడి శ్రీనివాసరావు, ఆయన తీసుకెళ్లి పెట్టారు తెలుగుదేశం అభ్యర్థిగా. ఆయన అసలు విపరీతమైన స్ట్రాటజీ వేసేసి పబ్లిక్కి వెళ్ళి కూర్చొని వాళ్ళు చేస్తున్న అరాచకాలు దారుణాల మీద పబ్లిక్ సెంటర్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దాంతో మొత్తం అక్కడ ఉన్న వైసీపీ క్యాండిడేట్ని మార్చుకున్నది. క్యాండిడేట్ మార్చుకొని పాత తెలుగుదేశం లీడర్కి ఇచ్చింది అనమాట. అక్కడ దాని మీద కొంచెం తిరువురు మీద కొంచెం ఆశలు పెంచుకున్నారు నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు చూస్తే అది మొత్తం పోయింది. విజయవాడ వెస్ట్లో వైసీపీ ఒక ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. ఇక్కడేమో బీజేపీ కూటమి తరఫున బీజేపీ క్యాండిడేట్ సుజనా చౌదరి, ఇక్కడేమో బీజేపీ క్యాండిడేట్. ఇందులో మొత్తం అసలు వైసీపీ ఏం లెక్కేసిందంటే ముస్లింలందరూ మనకి గంప గుత్త కొట్టేస్తారు అన్న ప్లాన్లో, అన్న ఐడియాలోకి వచ్చి విజయవాడ వెస్ట్ మనం గెలుస్తున్నాం అని అనుకున్నారు. తీరా చూస్తే విజయవాడ వెస్ట్లో బీజేపీ పుంజుకుంది, అనూహ్యంగా పుంజుకుంది. గత 2-3 రోజులుగా చూస్తే అక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీకి లోకల్ ముస్లిమ్స్ నుంచి కూడా మద్దతు వస్తున్నది. ఎందుకు? తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా చెప్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా ముస్లిమ్స్ మీద క్యాంపెయిన్ తీసుకుంది. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిమ్స్కి ఏం చేశాడు అంటే మసీదుల రిపేర్ చేయడానికి డబ్బులు ఇవ్వటం దగ్గర నుంచి వక్ఫ్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేసేదానికి ఎంత కష్టపడ్డాడు. ప్లస్ ఈ షాదీ ముబారక్ ఈ స్కీమ్స్ ఉన్నాయి, హజ్ హౌసుల నిర్మాణానికి, వాటికి మొత్తం ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా ముస్లిమ్స్కి వాళ్ళకి మళ్ళీ కొంచెం ఒక ఊపు వచ్చింది. అంటే తెలుగుదేశం వైపు మనం వెళ్ళటం వల్ల, అంటే తెలుగుదేశం బీజేపీ తోటి ఉన్నా కానీ మనకి నష్టం జరగదు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలకి ఒక చర్చ జరుగుతున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నదనండి, మీరు ఏదైనా చెప్పండి, ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ తీసేస్తుంది అని మొత్తం దేశవ్యాప్తంగా అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తున్నది బీజేపీ అని ప్రచారం మొదలు పెట్టారు. ముస్లిం వ్యతిరేకి బీజేపీ అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వైసీపీ ఏం చెప్తున్నది అంటే ఇక్కడ ఆల్రెడీ అమల్లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను చంద్రబాబు ఎత్తేస్తాడని పెట్టారు, కాంగ్రెస్ నుంచి కాపీ చేసుకొని. దాన్ని డిస్పెల్ చేయటానికి తెలుగుదేశం పార్టీ
మొహల్లా మీటింగ్స్ పెట్టుకొని చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి ఓకే. మేము చేసింది ఏంటి, అప్పుడు కూడా మేము ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాము. ఎన్డీఏ కూటమిలో ఉన్నా కానీ మేము ఈ విధంగా ముస్లిమ్స్కి మేము ఈ విధంగా చేశాము. మమ్మల్ని ఎవరూ కూడా ఆపలేదు. బీజేపీ మా మిత్రపక్ష కూటమే కానీ మేము తీసుకునే నిర్ణయాలకి వాళ్ళు అడ్డుపడరు అని కన్విన్స్ చేయటం మొదలు పెట్టేసరికి ఇప్పుడు విజయవాడ వెస్ట్ కూడా మారిపోయిందమ్మా. నీకు తిరువూరు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్, మైలవరం, నందిగామసి, జగ్గయ్యపేట, ఈ మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా తెలుగుదేశానికి పూర్తి ఎడ్జిలో ఉన్నాయి. మైలవరం నిన్న మొన్నటి వరకు కొంచెం కీన్ కంటెస్ట్లో ఉంది కానీ ఇప్పుడు మొత్తం క్లియర్ కట్ ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మచిలీపట్నం తీసుకుందాం. మచిలీపట్నం చాలా కీ కాన్స్టిట్యున్సీ ఒక రకంగా చూస్తే, ఎందుకంటే మచిలీపట్నం జనసేన ఎంపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు. వైసీపీ ఏం అంచనా వేసింది అంటే జనసేన ఎంపీ క్యాండిడేట్ ఇక్కడేమో తెలుగుదేశం సైకిల్ గుర్తుంటుంది, అక్కడ గాజు గ్లాస్ గుర్తుంటుంది, మనం అందుకని మనం ఈజీ కొట్టేయచ్చు, ఈ గుర్తుల కన్ఫ్యూజన్ లో అని ప్లాన్ చేసుకున్నారు. గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు, ఈ కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీల్లో మనం గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి అదే నెంబర్ 1 సీటుగా మారి ఉన్నది ఈ రోజున. మచిలీపట్నంలో మనం చూస్తున్నాము, అక్కడ ఈ అల్లరి చిల్లర బ్యాచ్ అంతా వైసీపీలో ఉండి గొడవలు, అరాచకాలు, అల్లర్లు వీటికి పాల్పడుతూ ఉంటే మొత్తం ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. మనకి మళ్ళీ ఇది లాభం లేదు, మనం మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్తే తప్ప మన వ్యాపారాలు మనం చేసుకోవటానికి కూడా వీలుండదు అన్న ఒపీనియన్లోకి వచ్చేసారు. ఇప్పుడు మచిలీపట్నం మొత్తం తెలుగుదేశం హవా నడుస్తూ ఉన్నది. మీకు ఇంకొక ఇదేంటంటే గుడివాడ. మనం గుడివాడ నియోజకవర్గం దేనికి ఫేమస్ అంటే కొడాలి నాని బూతులకి అనే సమాధానం వస్తుంది. ఇంక మనం వేరే మాట ముచ్చటలేదు. కొడాలి నాని ఆయన మాటల ద్వారా గుడివాడ నియోజకవర్గం బాగా నానిపోయింది జనాల్లో. నానిపోవటమే కాదు, మీకు అక్కడ ఆ క్యాసినోలు, ఆ గుట్కాలు, ఇవి మట్కాలు, వీటితోటి అసలు గుడివాడ అంటే ఒక పెద్ద అసలు ఒక చారిత్రాత్మక ఇవి ఉన్నాయి కదా అక్కడ. అటువంటిది పోయి ఈ రోజున ఒక చెడ్డ పేరు వచ్చేసిందన్న బాధలో అందరూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు నాని ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి చేసి గెలిచే ఊపు తెచ్చుకుంటాడని అనుకున్నారు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్న గ్రామాల్లో కూడా నాని ప్రచారానికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ విధమైన ప్రజా వ్యతిరేకతని నాని ఎదుర్కొంటున్నాడు. పెడన, అవనిగడ్డ, పెనమలూరు కొంచెం ఎడ్జి తెలుగుదేశానికి మొదటి నుంచి కనపడుతూనే ఉంది. దానికి అక్కడేమో ఇబ్బంది కనపడలేదు. పామరులో బాగా ఇది జరుగుతున్నది. పామరులో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ బాగా జరిగింది. అంటే వైసీపీని ఇంకా వదిలేసి తెలుగుదేశం వైపు వచ్చే వాళ్ళ సంఖ్య పెరగటంతో ఇప్పుడు వీటన్నిటితో పాటు మచిలీపట్నం జనసేన ఎంపీ క్యాండిడేట్కి ఉన్న గుడ్ విల్, బాలసౌరికి ఉన్న గుడ్ విల్, ఆ గుడ్ విల్ తోటి ఆ గుడ్ విల్ వీళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ అయిపోతున్నది. ఆయన మొన్నటి వరకు వైసీపీలో ఉండొచ్చాడు కాబట్టి గ్రామస్థాయి నాయకులు ఎట్లా ఉంటారు ఏంటి, ఆయన రెగ్యులర్ టచ్ లో ఉండేవాళ్ళు అందరితో. అందుకని ఆయన మొత్తం ఇక్కడ వాతావరణం మొత్తాన్ని మార్చేస్తున్నాడు. ఇది మొత్తం అసలు కూటమికి అడ్వాంటేజ్ గా మారిపోయిన పరిస్థితి. చాలా క్రెడిబిలిటీ ఉన్న నాయకులు జనసేన, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అందుకని ఆ లీడర్ల క్రెడిబిలిటీ తోటి మచిలీపట్నంలో వైసీపీ గేమ్ వాళ్ళు అనుకున్నట్టు సాగట్లేదు. అక్కడే కాదు, ఎక్కడా కూడా వాళ్ళు అనుకున్నట్టయితే గేమ్ అవ్వట్లేదు. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుందంటే, మీకు మనం స్థానిక నాయకులు బయట వీళ్ళందరూ అట్లా అనుకుంటారు, మనకి ఎక్కడెక్కడ పాకెట్లు ఉన్నాయో మనకు తెలుసు కదా,
అక్కడ మనం అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే క్రిస్టియన్ ఆ, ఆ, దళితులు ఉమ్, ఉన్న చోట మనం ఎట్లా గేమ్ కార్డ్ ఎట్లా ప్లే చేద్దామని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఓకే. దాని మీద గేమ్ ఆడుతున్నారు. ఉమ్, ఇప్పుడు ఏంటి అంటే అక్కడ మార్పు వస్తున్నది. ఉమ్హు, మనం ప్రధానంగా మనం చూస్తే ఉమ్, సామాజిక వర్గాలలో ఆ మార్పు వస్తూ ఉన్నది అనమాట. ఓకే. అది వైసీపీకి ప్రధానంగా ఇప్పుడు దెబ్బ పడుతూ ఉన్నది. ఉమ్హు, ఇక నెక్స్ట్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఉమ్, ఇక్కడ తాడికొండ, మంగళగిరి, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలు, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఉమ్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి కూడా ఇందులోనే ఉంది. అవును. ఇది అందుకని కీ కాన్స్టిట్యున్సీగా మారిపోయింది. ఉమ్, ఈ మొత్తం గుంటూరు పార్లమెంట్ మొత్తం. గుంటూరు పార్లమెంట్కి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్, ఉమ్, ఈయన ఏం చెబుతున్నాడంటే 1,50,000 తక్కువ మెజారిటీ వస్తే ఉమ్, నాకు తక్కువ మెజారిటీ వచ్చినట్టు నేను చాలా ఫీల్ అవుతానని చెప్తున్నాడు. ఉమ్హు, అంటే 1,50,000 మెజారిటీకి మించి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఉమ్, ఆయన చెప్పటమే కాదు, అక్కడ క్షేత్రస్థాయిలో అదే కనపడుతూ ఉన్నది. ఓకే. తాడికొండ నియోజకవర్గంలో అయితే ఉమ్, మీకు వైసీపీ వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేయట్లేదు. ఆహా, ఓకే. అన్ని రాజధాని గ్రామాలు అందులో చాలా ఉన్నాయి. అవునవునవును. వీళ్ళు వెళ్తే వాళ్ళు ఏమన్నా అడుగుతారేమోనని, ఉమ్హు, రాజధాని ఏది అని అడుగుతారేమోనని వీళ్ళు ప్రచారానికే వెళ్ళని పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది. ఓకే. ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దించారు. ఓకే. రామాంజనేయులు. ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన చాలా కష్టపడి అక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్, అంటే ఊరికే సడన్ గా ఏదో టికెట్ తీసుకొని రావటం కాకుండా ఉమ్, ఆయన పార్టీకి పనిచేస్తున్నాడు. ఆయన గుడ్ విల్ చాలా కంటిన్యూ అవుతున్నది. ఓకే. ఆహా, పొన్నూరులో వైసీపీకి వస్తున్న వ్యతిరేకతని వాళ్ళు అంచనా వేసుకొని ఉమ్హు, అక్కడి నుంచి క్యాండిడేట్ని మార్చుకున్నారు. ఓకే. వైసీపీ వాళ్ళే క్యాండిడేట్ని మార్చుకున్నారు. ఉమ్, సో అందుకని ఇప్పుడు పొన్నూరు మళ్ళీ టీడీపీ క్లియర్ సీట్ ఉన్నది. ఉమ్, తెనాలిలో కీన్ కాంటెస్ట్ ఉంది. తెనాలిలో జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఉమ్, ఇక్కడ కొంత అంటే తెలుగుదేశం జనసేన మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఓకే. అవి బహుశా ఇవాళ రేపట్లో అవి సెట్ అవుతాయి అనుకుంటున్నాను. అంటే నా అంచనా ప్రకారం, మీకంటే తెలుసు అనొచ్చు మీరు. ఉమ్, నా అంచనా ప్రకారం నేను ముందరే చెప్పాను, మూడ్ ఆఫ్ ది పీపుల్, మూడ్ ఆఫ్ ది స్టేట్, అట్లాగే మూడ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ పీపుల్, అవును, ఒపీనియన్ లీడర్స్ వాళ్ళ దీంతో మనం చెప్తున్నాం కాబట్టి అవును. 1-2 రోజుల్లో తెనాల్లో గనక వీళ్ళు ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూస్ గనక సెట్ చేసుకోగలిగితే, ఓకే. టీడీపీ వాళ్ళు టీడీపీ జనసేనకి టికెట్ ఇచ్చారు. ఉమ్, 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 సో అందుకని జనసేన వాళ్ళు టీడీపీ తోటి ఈ ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలి. ఓకే. అది కనుక చేసుకోగలిగితే ఉమ్హు, మీకు ఇక్కడ అసలు మొత్తం ఇక బోణి కొట్టే పరిస్థితి లేదు వైసీపీ. ఓకే. గుంటూరు వెస్ట్లో విడుదల రజని ఉమ్, అసలు మొత్తం అక్కడికి ఆ నియోజకవర్గంకి వెళ్ళి చూస్తే అన్ని ఆమె కటౌట్లే ఉంటాయి, ఉమ్, ఆమె ఫ్లెక్సీలే ఉంటాయి. తీరా చూస్తే ఓటేసే నాదుడు కనపట్టలేదు. ఓకే. అంత దారుణమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నది. ఉమ్, సో ఇవన్నీ చూస్తే మొత్తం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్, ఉమ్, అతని ఎఫెక్ట్ బాగా ఉంది. ఓకే. మంగళగిరి ఎఫెక్ట్ మొత్తం చుట్టుపక్కల అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నది. ఉమ్హు, ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ ఆ నియోజకవర్గాన్ని ఎట్లా తీర్చిదిద్దుకున్నాడో, ఉమ్, ఉమ్, అంటే అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయాడు కదా, అవును. మరి ఓడిపోయిన తర్వాత కూడా ఉమ్, ఆ విధంగా అసలు ఆ నియోజకవర్గాన్ని ఒక దారిలో పెట్టుకోవడం అంటే అది గొప్ప విషయం. అవును. ఇంకోటి ఏంటి, వైసీపీ గవర్నమెంట్ ఉండంగా ఉమ్, వీళ్ళు మనకు తెలుసు కదా, వైసీపీ గవర్నమెంట్ అంటే ప్రత్యర్థుల్ని వేటాడి చేసే ఒక కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉన్న
వైసీపీలో వైసీపీ గవర్నమెంట్ ఉండగా మంగళగిరిలో లోకేష్ ఇంత వర్క్ చేసుకోవటం అనేది అది చుట్టుపక్కల నియోజకవర్గాలన్నిటి మీద ప్రభావం పడుతూ ఉన్నది. ఓకే. అది చూసి అచ్చా మనం తెలుగుదేశానికి ఓటేస్తే ఈ విధంగా మనకి పాజిటివ్ జరుగుతుంది ఓకే అన్న ఒక మెసేజ్ మొత్తం స్ప్రెడ్ అవుతున్నది. ఇది గుంటూరు జిల్లా మొత్తం, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా ఈ పాయింట్ స్ప్రెడ్ అయి ఉన్నది. ఓకే. సో ఒకవైపు తెలుగుదేశం పార్లమెంట్ క్యాండిడేట్ పెమసాని చంద్రశేఖర్, అవును, ఇంకోవైపు లోకేష్ చేసిన వర్క్ ఎఫెక్ట్ అవును, ఈ మొత్తం ఈ ఒక గుంటూరు పార్లమెంట్ మీదే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా పడుతూ ఉన్నది. ఓకే. నెక్స్ట్ మనం నరసరావుపేట నియోజకవర్గానికి వద్దాం. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో పాపం జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేటే దొరకల. నెల్లూరు నుంచి దిగుమతి చేసుకున్నాడు అనిల్ కుమార్ యాదవ్ అని, అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రికి చేశాడు. ఓకే. పోలవరం ఎప్పుడు కడతానంటే ఏదో మిమిక్రీ చేసి చెప్పాడు అసెంబ్లీలో. ఎప్పుడు వచ్చాం కాదన్నా ఏదో డైలాగ్ ఉంటుంది కదా, బుల్లెట్ దిగిందా లేదా అని ఆ డైలాగ్ తోటి చెప్పాడు. అప్పుడు అనుకున్నారు ఈయన ఏదో పెద్ద గొప్ప జాతీయ నాయకుడు అనుకున్నారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి నెల్లూరు జిల్లా నుంచి తెచ్చి నరసరావుపేటలో పోటీకి పెట్టారు. అవును. నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట అసెంబ్లీ, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే. అసెంబ్లీ నియోజకవర్గాలు. వీటిలో మాచర్ల అనేది చాలా కీన్ కంటెస్ట్ తోటి ఉన్నది. మాచర్లలో మొన్నటి వరకు కూడా కీన్ కంటెస్ట్ ఉంది వైసీపీకి తెలుగుదేశానికి మధ్యలో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన వైసీపీ ఎమ్మెల్యే, జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్. ఈయన జోలకంటి బ్రహ్మారెడ్డి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాడు తప్ప ఆర్థిక బలం లేదు. ఆర్థిక బలం లేకపోయినా సరే ప్రజలు ఎట్లా ఉన్నారంటే, ప్రజలు వచ్చేసి ఆయన నామినేషన్ వేసేటప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాడు అని తెలిసి 1,00,000 మంది వచ్చారు. అది చూసిన తర్వాత అసలు మొత్తం ఈ పల్నాడు జిల్లా మొత్తం మీకు వైసీపీ ఎట్లా ఉందో అర్థమైపోతుంది. అంటే మాచర్ల హార్డ్ కోర్ అసలు పల్నాడు జిల్లాకి కీలకమైన ప్రదేశం. ఆ పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ చాలా స్ట్రాంగ్. అసలు మీకు ఒకటి కాదు, అన్ని రకాల నేరాలకి మాచర్ల కేంద్రంగా ఉన్నది ఈ 5 సంవత్సరాల కాలంలో. ఒక నేరం కాదు, మీరు యు నేమ్ ఇట్, అక్కడ అన్నీ జరుగుతాయి. అసలు అంత అరాచకమైన పాలన ఇక రాష్ట్రంలో ఎక్కడా లేదు అన్నంతగా ఉంది మాచర్లలో. ఆ పాలన, అరాచక పాలనతోటి విసిగిపోయి ఉన్నారు. అక్కడ ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ ఈ నియోజకవర్గాలన్నిటికి కూడా మెయిన్గా ఇరిగేటెడ్ వాటర్ ఇవ్వాల్సింది వరికపూడి సెల అనే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇవ్వాలి. ఆ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు మొత్తం అంతా చేశాడు, ప్రాజెక్టు అంతా డిజైన్ చేశాడు. ఫారెస్ట్ క్లియరెన్స్ దగ్గర ఆగిపోయి ఉన్నది. ఫారెస్ట్ క్లియరెన్స్ చాలా జాప్యం జరిగింది. వాళ్ళు మాకు ఫారెస్ట్ సబ్మర్జెన్స్ ఉన్న ఫారెస్ట్, అంటే మునిగిపోయే ఫారెస్ట్ని మాకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి అని అడిగారు. దాంతో ఆ ఇష్యూ డిలే అయిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం 4 సంవత్సరాలు కాలయాపన చేసి 4.5 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఆ వరికపూడి సెలకి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. నేనే తెచ్చాను, ఇంకెవరు తేలేకపోయారని చెప్పాడు. శంకుస్థాపన చేసి ఈ బయటకు వచ్చి ఇప్పటికి 6 నెలలు అయింది. అక్కడ ఒక ఇటుకరాయి ముక్క కూడా పెట్టలే. సో అది చిరకాల వాంఛ. ఇక్కడ మాచర్ల, గురజాల, వినుకొండ ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా వరకపూడి సెల ప్రాజెక్టు రావాలనేది చిరకాల వాంఛ. దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీళ్ళందరూ కూడా దగ్గరుండి ప్రజలే గెలిపించుకోబోతున్నారు. అది మాచర్ల నుంచే మొదలైంది. ఈ రోజున జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం క్యాండిడేట్
హ్యాండ్స్ డౌన్ విక్టరీ పొజిషన్లో ఉన్నాడు. మ్మ్. గురజాలలో కూడా అంతే, వైసీపీ దౌర్జన్యాలు అవి ఎక్కువ ఉన్నాయి, దాని మీద తిరుగుబాటు చేశారు. వినుకొండ నిన్న మొన్నటి వరకు కూడా టఫ్ కంటెస్ట్లో ఉన్నది, మ్మ్. ఇప్పుడు కొంత మొత్తం మారిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే బీజేపీ తోటి టైఅప్ అయిందో, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసినాయో, మ్మ్. ముఖ్యంగా వైశ్యాసులో బ్రాహ్మిన్స్లో చాలా మార్పు వచ్చింది ఓకే. ఈ రెండు సామాజిక వర్గాల్లో. మ్మ్. మీకు వినుకొండలో కానీ, నరసరావుపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ, చిలకలూరుపేటలో కానీ వైశ్య సామాజిక వర్గం చాలా గణనీయంగా ఉంటుంది. మ్మ్. వాళ్ళందరూ ఈ రోజున తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. ఓకే. వైసీపీ ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళని వ్యాపారాలే చేసుకొనివ్వలేదు. మ్మ్. సో అందుకనే మొత్తం వైశ్య సామాజిక వర్గం, మొత్తం బ్రాహ్మిన్ సామాజిక వర్గం, వీళ్ళందరూ కూడా మ్మ్. మొత్తం వీళ్ళు మెయిన్గా వీళ్ళే ఒపీనియన్ లీడర్స్ ఉన్నారు ఈ ఈ సెగ్మెంట్ మొత్తంలో. ఓకే. మ్మ్. ఈ ఒపీనియన్ లీడర్స్ వాళ్ళు చేసిన, అంటే వాళ్ళు పడ్డ అనుభవించిన కష్టాలు ప్రజలకి చెప్తూ ఉంటే ఓకే. ప్రజల్లో మార్పు వచ్చింది. సో దిస్ ఈజ్ ది మొత్తం ఈ ఒక్క నరసరావుపేట నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం మొత్తం చూస్తే మ్మ్. అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే. అంతా ఇట్ ఈస్ లైక్ ఎ మినీ ఆంధ్రప్రదేశ్. మ్మ్. ఆ తరహాలో ఇక్కడ అంతా జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ వైసీపీ మామూలుగా గెలుస్తుంది అనుకున్న మాచర్లలోనే వ్యతిరేకంగా ఉంది. ఓకే. ఇంకా మిగిలినవి ఏవీ లేవు. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ ఇంకా గెలుస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ వాస్తవం ఏంటి? వాస్తవం అంటే ఇంకొక 2-3 రోజులు గడిస్తే కానీ మనం చెప్పలేం. మ్మ్. ఇంకొక 2-3 రోజులు అంటే పోలింగ్ టైంకి మొత్తం అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ అరవింద్ బాబు మ్మ్. ఆయన రెగ్యులర్గా చెప్తూ ఉన్నాడు, కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. ఓకే. ఆయన మీద కొంత సింపతి ఫ్యాక్టర్ ఉంది, లాస్ట్ టైం ఓడిపోయాడని. మ్మ్. 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 సో మరి ఆ సింపతి ఫ్యాక్టర్ పని చేస్తే మ్మ్. నరసరావుపేట మీద కూడా వైసీపీ వాళ్ళు ఆశ వదులుకోవాలి. ఓకే. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మార్క్ ని అనిల్ చూపిస్తున్నారా? కుమార్ యాదవ్ అసలు మొత్తం ఆ పార్లమెంట్ క్యాండిడేట్ గా అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న ప్రచారం ఏమీ లేదు. మ్మ్. పైగా అతను మొత్తం పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట అసెంబ్లీ, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఈ మొత్తానికి మైనస్ అనిల్ కుమార్ యాదవే. ఓకే. అంటే వాళ్ళ పార్లమెంట్ క్యాండిడేట్ వాళ్ళకి మైనస్ అయ్యాడు. మ్మ్. మ్మ్. తెలుగుదేశం పార్లమెంట్ క్యాండిడేట్ లావు కృష్ణదేవరాయలు, మ్మ్. మ్మ్. అతను వీళ్ళందరికీ ఎసెట్ అయ్యాడు. ఓకే. మ్మ్. అతను చాలా చక్కగా పనిచేశాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఈ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరి మీద పడుతున్నది. ఓకే. అది ఇక్కడ ప్రత్యేకత. మ్మ్. జగన్మోహన్ రెడ్డి మరి ఏదో పెద్ద ఆలోచించి నెల్లూరు నుంచి క్యాండిడేట్ని తెచ్చిపెట్టాడు కానీ మ్మ్. 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 అది ఇక్కడ తుస్సుమన్నది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బాపట్ల. ఓకే. బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో వేమూరు ఎస్సీ నియోజకవర్గం, మ్మ్. బాపట్ల, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, వీటిలో అన్ని క్లియర్ కట్గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. ఓకే. ఒక్క చీరాలలో టగ్ ఆఫర్గా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నది ఓకే. నిన్న మొన్నటి వరకు. ఆహా. చీరాల్లో ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. ట్రయాంగిల్ ఫైట్. ట్రయాంగిల్ ఫైట్ అంటే వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడు, అవును. కరణం బలరాం కొడుకు, మ్మ్. ఆయన పోటీ చేస్తున్నాడు. ఓకే. ఓకే. మ్మ్. తెలుగుదేశం క్యాండిడేట్ నుంచి కొండయ్య యాదవ్ అని ఆయన పోటీ చేస్తున్నాడు. అవును. కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చాడు. ఓకే. కాంగ్రెస్ క్యాండిడేటు కృష్ణమోహన్, మ్మ్. అతను ఆమంచి కృష్ణమోహన్, అతను ఇంత ముందర ఎమ్మెల్యే కూడా చేసి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ టికెట్ ఆయన దిగేటప్పటికి ఇక్కడ మొత్తం ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. ఓకే. కర్ణం వెంకటేష్, కొండయ్య చౌదరి, ఆమంచి కృష్ణమోహన్ మధ్యలో అన్న ఎక్స్పెక్టేషన్ ఉన్నది అందరికి. ఓకే. అంటే బలమైన క్యాండిడేట్లు, ముగ్గురు కూడా బలమైన క్యాండిడేట్లు. అది మ్మ్. మ్మ్. కరణం వెంకటేష్ పిల్లాడు కొత్తగా మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఓకే. మా నాన్న అది చేశాడు, మా నాన్న ఇది చేశాడని చెప్పుకోవటం తప్ప తనేం చేశాడో చెప్పుకునే పరిస్థితి లేదు. ఓకే. సో దాంతో అక్కడ ఏమైపోయింది అంటే చీరాల్లో సామాజిక వర్గాల వారీగా చూస్తే మ్మ్. మొత్తం యాదవులు, పద్మశాలీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మ్మ్. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఈ బాధలు భరించలేక తెలుగుదేశం పార్టీ వైపు
చాలా సుస్థిరంగా ఉన్నారు. ఓకే. పెద్ద సామాజిక వర్గాలు రెండూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చి ఉన్నాయి. ఓకే. అక్కడ మనకి మత్స్యకారులు అంటాము, పల్లెకారులు అంటారు. ఆ పల్లెకారులందరూ కూడా ఆమంచి కృష్ణమోహన్ వైపు చూస్తున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ అంటే చాలా వాళ్ళకి అభిమానం ఉంది. ఓకే. ఇక్కడ మెయిన్ ఇదేంటంటే మరి కరణం వెంకటేష్కి ఎవరు వేయాలి? కొన్ని సామాజిక వర్గాలు కొన్ని వాళ్ళకు కూడా ఉన్నాయి. కొంచెం ఎస్సీస్లో ఒక వర్గం అటువైపు ఉన్నది. కొంచెం క్రిస్టియన్ మిషనరీస్ కూడా కొన్ని యాక్టివ్గా ఉంటాయి కాబట్టి వాటి మీద బ్యాంక్ అన్నవి చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కీన్ కాంటెస్ట్ ఉన్న చీరాల్లో కూడా ఇప్పుడు పరిస్థితి మారిపోయి ఉన్నది. ఓకే. కొండయ్య వైపు మొత్తం ఈ బ్రాహ్మిన్ వైశ్య కమ్యూనిటీలు అన్నీ కూడా అటువైపు షిఫ్ట్ అయినాయి. నిన్న మొన్నటి వరకు కర్ణం వెంకటేష్, కర్ణం బలరాం అంటే కొంత అభిమానంతో ఉన్న వైశ్యాస్ కూడా అటువైపు మారిపోయి ఉన్నారు. ఓకే. సో చీరాల పరిస్థితి అంటే కీన్ కాంటెస్ట్ ఉన్నది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఎక్కువ టైం తీసుకొని. ఇంకా మిగిలినవి వేమూరులో అయితే అసలు వైసీపీ క్యాండిడేట్కి ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. నేను అనుకోవటం డిపాజిట్ కూడా వస్తుందో లేదో అని డౌట్ ఉంది. ఓకే. ఆ తరహాలో ఉంది. బాపట్ల అట్లా ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ కంచుకోట, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి ఎడ్జ్లోనే కనపడుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక కీ ప్రధానమైన నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్. ఓకే. ఒంగోలు పార్లమెంటులో మీకు అక్కడ చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు వైవి సుబ్బారెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్. ఇంకొక ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేనమామ వరుస అవుతాడు. వీళ్ళిద్దరే మొత్త పెద్ద నాయకులు అక్కడ. వాళ్ళే మొత్తం రాజ్యం వేయలేరు. ఎట్లా అంటే మీకు అక్కడ ఇల్లు ఉందనుకోండి, ఒంగోలులో మీకు ఇల్లు ఉందనుకోండి, మీరు ఎక్కడో బెంగళూరులో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు 6 నెలలకు 7 నెలలకు ఒకసారి వచ్చిపోతున్నారు అనుకోండి, ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తే మీ ఇల్లు మీదకి ఉండదు. మీ డాక్యుమెంట్లతో సహా అన్ని మారిపోయి ఉంటాయి. ఓకే. వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అది నా పేరు మీద. ఈ వైసీపీ నాయకులు దాన్ని కబ్జా పెట్టేస్తారు. మీరు ఇక్కడ ఉండట్లేదు, మీరు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసుకుంటున్నారు, మీకు ఈ ఇల్లంతా ఖాళీగా ఉంటున్నది, హాంఫట్ అక్కడ మీ ఇల్లు మీ పేరు మీద ఉండదు. ఈ విధంగా అక్కడ ఒంగోలులో ఈ ఆస్తుల మీద కబ్జా పెట్టడం అనేది 50-60 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అక్కడ. ఓకే. ఇది బయటికి రాదు, బయటికి వచ్చింది ఒక దశలో వచ్చింది. రాకపోతే నాకెట్ట తెలుస్తుంది? ఈయనే అన్నారు నేనే చేశానని, ఒక్కనే చేశాను అని కూడా అన్నారు. నేను ఒక్కనే చేశానా, సుబ్బారెడ్డి చేయలేదా అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నాడు. అవును, అప్పుడే అందరికి డౌట్ వచ్చింది. ఈ తరహాలో మొత్తం అదంతా జరిగిన తర్వాత పోలీసులు ఒక 10 మందినో 12 మందినో అరెస్ట్ చేశారు. ఆ కేసు ఒక్క అడుగన్నా ముందరికి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు. ఈ తరహాలో ఇక్కడ మొత్తం కూడా ఒంగోలు, అసలు ఇంకొకటి ఏంటో తెలుసా మీకు, ఒంగోలు టౌన్లో అది చాలా ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు 12 ఏళ్ల లోపు పిల్లలు గంజాయి కొడుతూ కనపడుతుంటారు మీకు. 12 సంవత్సరాలు. ఇది మనం ఒంగోలులో మనం సాధించిన అభివృద్ధి, ఘనమైన అభివృద్ధి ఏంటి అంటే గంజాయి బ్యాచ్లు తయారై ఉన్నాయి ఒంగోలులో. అంటే మీకు వింటుంటేనే మీకు ఇంత భయం కలిగిస్తున్నది. అంటే అక్కడ ఉండే ప్రజలకి ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు బతుకుతున్నారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. అర్థమైంది. ఇది జరుగుతున్నది అక్కడ ఒంగోలు పార్లమెంట్లో. ఎర్రగొండపాలెం ఎస్సీ, దర్శి, ఒంగోలు శాసనసభ, కొండెపి ఎస్సీ, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వీటిలో మొత్తం అసలు విపరీతమైన యాంటీ వేవ్ కనపడుతున్నది. ఇక్కడ ఒంగోలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి వేరే జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించి ఇక్కడ
పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టారు ఉమ్, వైసీపీ వాళ్ళు. అతను పెట్టిన తర్వాత ఈ మొత్తం ఏదన్నా 1-2 అసెంబ్లీలో ఉన్న గెలిచే వాతావరణం ఉంటే ఉమ్, అది మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి చేతులారా చెడగొట్టుకున్నాడు. ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి విన్నింగ్ ఎడ్జ్ వచ్చేసి ఉన్నది. ఓకే. తెలుగుదేశం పార్టీ అసలు ఈ ఒంగోలులో మొన్నటి వరకు ఏంటి అంటే చాలా కొంచెం ఇదిగా ఉండేది. ఓకే. అంటే వైసీపీ రాజ్యంలో అసలు ఇంకా తిరుగులేని రాజ్యంలాగా ఉండేది ఒంగోలు. ఉమ్, ఉమ్, కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మారిపోయి ఉన్నది. చాలా అంటే వైసీపీ నాయకులే ఇప్పుడు భయపడుతూ తిరగాల్సిన పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నారు. ఉమ్, ప్రజల నుంచి తప్పించుకొని తిరిగే పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నారు. ఉమ్, ఇంకా మనం నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం. ఓకే. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అంటే మీకు స్పష్టంగా 2 ముక్కల్లో చెప్పాలి అంటే ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డి పతనం ఆరంభమైందే నెల్లూరు జిల్లా నుంచి. ఓకే. ఎలా? ఆనం రామనారాయణ రెడ్డి, ఉమ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉమ్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ ముగ్గురు ఆ జిల్లాలో బలమైన నాయకులు. ఓకే. ఆనం రామనారాయణ రెడ్డికి అయితే ఆయనకున్న మంచి పేరు చాలా మామూలు సౌమ్యుడు అనే పదం ఉపయోగించాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి చాలా సౌమ్యుడు అని పరిచయం చేశాడు కదా. అవును, అవును. అందుకని అప్పటి నుంచి మనం ఎవరినన్నా సౌమ్యుడు అనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటున్నది. అవును. సో ఆ పదం కొంచెం మార్చుకొని మంచి మనిషి అంటే అందరూ అనుకునేటువంటి సౌమ్యుడు అనమాట. జగన్మోహన్ రెడ్డి అనుకునే సౌమ్యుడు కాకుండా అందరూ అనుకునే సౌమ్యుడు. ఆయన ఎప్పుడైతే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నాడు, అన్ని రంగాల్లో విఫలమవుతున్నాడు అని ఎప్పుడైతే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పాడో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చి నేను ఇంత లాయల్ని, వాళ్ళ నాన్న టైం దగ్గర నుంచి నేను సన్నిహితంగా ఉన్నాను, నా ఫోన్నే జగన్మోహన్ రెడ్డి ట్యాప్ చేశాడు అని చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి డిటీరియేషన్ ఇంకా ఫాస్ట్ గా జరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వచ్చేసి ఆ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఆయన తట్టుకోలేక ఏం చేస్తామమ్మా, జగన్ డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారని చెప్పాడు. అంటే ఈ తరహాలో ముగ్గురు పెద్ద మనుషులు పార్టీ నుంచి బయటికి రావటంతో జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఆ పార్టీకి ఇది లేకుండా పోయింది. ఇప్పుడు చూస్తే తీరా పరిస్థితి చూస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో తీసుకొచ్చి అసలు ప్రజలతో సంబంధం లేని విజయసాయి రెడ్డిని తెచ్చి పోటీకి పెట్టాడు. వైజాగ్ నుంచి తీసుకొచ్చి వైజాగ్ ఆయన నెల్లూరు, ఒరిజినల్ గా నెల్లూరు, వైజాగ్ మీద రుద్దాడు. అవును, అదే అంటున్నా. ఇప్పుడు మళ్ళీ అటు తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరులో పెట్టాడు. నెల్లూరులో తీసుకొచ్చి విజయసాయి రెడ్డిని ఎప్పుడైతే పార్లమెంట్ క్యాండిడేట్ గా జగన్ డిక్లేర్ చేశాడో ఆ రోజు నుంచి ఇంకా ఆ జిల్లాలో ఎవ్వడూ అక్కడ ఉన్నట్లు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఈ తరహా అక్కడ జరుగుతున్నది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో కందుకూరు ఒకటి నిన్న మొన్నటి వరకు కొంత వైసీపీకి కొంచెం ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగుదేశం క్యాండిడేట్ రాత్రి మగళ్ళు తిరుగుతూనే ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. దాంతో కొంత మార్పు అక్కడైతే కనపడుతూ ఉన్నది. మీకు ఇంకా ఇక్కడ వైసీపీకి కీన్ కాంటెస్ట్లు కూడా కనపడాల. అన్ని తెలుగుదేశం వైపు పూర్తి ఎడ్జితోటే కనపడుతూ ఉన్నాయి. మీకు ఇంకొక కీలకమైన కాన్స్టిట్యున్సీ ఏంటంటే తిరుపతి లోక్సభ అనగానే మీకు ఏం గుర్తుకు వస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిన ఇష్యూ గుర్తుకొస్తుంది. ఉప ఎన్నిక మాకు అదే గుర్తొస్తుంది. తిరుపతి
లోక్సభ ఉప ఎన్నిక జరిగినప్పుడు అంతకుముందు వైసీపీ నుంచి గెలిచిన ఆయన కరోనాతో చనిపోతే ఆయన స్థానంలో వైసీపీ క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఎపిక్ నెంబర్లు అంటే ఓటర్ ఐడి కార్డు నెంబర్లు ఆ మొత్తం ఆ సాఫ్ట్వేర్ అంతా తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకొని మొత్తం మీ ఫోటో ప్లేస్లో నా ఫోటో పెట్టేస్తారు. ఫోటో ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు తయారు చేసుకుంటారు. చెన్నై నుంచి మనుషులు వస్తారు, ఓట్లు వేసిపోతారు. ఈ తరహా పార్లమెంట్ ఎన్నికను చూసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు, మళ్ళీ తర్వాత రీఇన్స్టేట్ చేశారు. ఏదేమైనా కానీ అక్కడైతే దొంగ ఓట్లు రాజ్యం వెళ్ళినాయి. దొంగ ఓట్లతోటి అక్కడ తిరుపతి పార్లమెంటు సీటుని వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే దొంగ ఓట్లతోటి గెలిచింది. అక్కడ తిరుపతి అసెంబ్లీ, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కాళహస్తి, సత్యవేడు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అందులో. ఇక్కడ మొత్తానికి ఏంటి అంటే మొన్నటి వరకు కొంచెం తిరుపతిలో జనసేన కంటెస్ట్ చేస్తున్నది. అక్కడ ఒక కీన్ కంటెస్ట్ కనపడుతూ ఉన్నది. బట్ ఇప్పుడు అక్కడ సామాజిక వర్గాల పోలరైజేషన్ బాగా జరుగుతూ ఉన్నది. నేను అనుకోవటం అక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా బయటపడవచ్చు. సర్వేపల్లి మీద వైసీపీ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. అక్కడ అసలు మా క్యాండిడేట్ చాలా తురుం ఖాను, మేము అది తెలుగుదేశం క్యాండిడేట్ వీకు, అది ఇదని చెప్పారు. తెలుగుదేశం క్యాండిడేట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన చూడటానికి కొంచెం బకపలచగా ఉంటాడు కానీ ఆయన చాలా పట్టుదల గల నాయకుడు. మొత్తం అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద ఆయన చేసిన పోరాటం మొత్తం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయిపోయి అసలు వైసీపీ చేస్తున్న దురాగతాలన్నీ ప్రజలకు తెలిసినాయి. సో ఇప్పుడు ఆ సర్వేపల్లిలో కూడా ఇప్పుడు వాళ్ళకేమి వైసీపీకి మొత్తం బేస్ కదిలిపోతున్నది. వెంకటగిరిలో లాస్ట్ మినిట్లో తెలుగుదేశం క్యాండిడేట్ని మార్చుకొని చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కాళహస్తిలో అయితే చంద్రబాబు నాయుడికి క్లోజ్ ఫ్రెండ్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు. ఆయన చెప్పటమే ప్రచారంలో చెప్పాడు, నా ఫ్రెండ్ స్నేహితుడు, నా స్నేహితుడి కొడుకు, మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే గెలిపించాలంటే ప్రజల నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఆ తరహాలో ఇక్కడ మొత్తం కూడా తిరిగిపోతున్నది. తిరుపతి పార్లమెంటుల్లో మొత్తం వైసీపీ పెద్దగా అంటే వాళ్ళు సర్వేపల్లి మీద ఆశ పెట్టుకున్నారు, అది పోయింది. ప్రస్తుతం వాళ్ళ ఆశ అంతా సూళ్లూరుపేట మీద ఉన్నది. అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మనం. ఇంకా చిత్తూరు పార్లమెంటు స్థానానికి వస్తే ఇది చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ఇందులోనే ఉంది. సో అందుకని చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈ కాన్స్టిట్యున్సీలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. చంద్రగిరిలో చాలా కీన్ కాంటెస్ట్ ఉంటుంది, మనం ఎట్లయినా బయటపడతాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అక్కడ పులవర్తి నాని తెలుగుదేశం క్యాండిడేట్గా అతను చాలా వెరైటీగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. మీకు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇదిగో ఇవి వస్తాయి, తెలుగుదేశం పార్టీ కాకుండా మీరు మళ్ళీ వైసీపీని గెలిపించుకుంటే మీ రౌడీ రాజ్యం ఇట్టగే ఉంటుంది. అంత రౌడీలు తప్ప ఇక్కడ అసలు మామూలుగా రైతు పొలాలకి నీళ్లు కూడా ఇవ్వరు, ఆపుతారు. వాటితో మంచిగా లేకపోతే నీళ్ళు ఆపుతారు. అంటే ఆ తరహా రౌడీయిజం ఉన్నది. ఈ రౌడీయిజాన్ని నేను ఆపుతాను, నా ప్రాణం పోయినా సరే మీకు మీకు మీ ప్రాణాలని కాపాడుతాను అని చెప్పి పులివర్తి నాని చెప్తున్న మాటలతోటి చాలా విపరీతమైన స్పందన వస్తున్నది. ఇంకా మీకు నగరి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపం అక్కడ రోజా అయితే వైసీపీ నాయకులే చీకొడుతున్నారు. అవును, అసలు టికెట్ ఇవ్వద్దని చెప్పారు, అయినా కానీ ఇచ్చేసరికి ఇస్తే మేమే ఓడిస్తామని కూడా చెప్పారు వైసీపీ వాళ్ళు మాట మీద నిలబడ్డారు, రోజాని ఓడించడంలో ముందున్నారు రోజాకి. సో ఇంకా అక్కడ కుప్పంలో మీకు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పుడు నిజమా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి కుప్పంలో మీటింగ్ పెట్టి వైనాట్ కుప్పం అని అడిగాడు కదా,
వైనాట్ కుప్పంలో మనం ఎందుకు గెలవలేము అన్నాడు చాలా అమాయకంగా. అవును. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూస్తే నవ్వు వస్తున్నది. ఆ తరహాలో ఇప్పుడు చిత్తూరు పార్లమెంటు కూడా వైసీపీ ఒక్క చోట గంగాధర నెల్లూరులో కొంత మెరుగ్గా కనపడుతూ ఉన్నది. ఇందాక మీతో చెప్పినట్టు వేవు కొడితే 1.6 మిగలవు. అదే అవును. రాజంపేట చూస్తే రాజంపేటలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇప్పటికి రాజంపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 4-5 సార్లు వెళ్ళి క్యాంపెయిన్ చేసి వచ్చారు. మరి ఆయన ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ రాజంపేట మొత్తం కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపు టర్న్ అయ్యింది. రాజంపేట నేను చెప్తున్నది పార్లమెంటు. రాజంపేట అసెంబ్లీ, కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, రాయచోటి, తమ్మళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పొంగనూరు అంటే మనకు తెలుసు కదా, పొంగనూరు పుడింగ్ అంటారు. పొంగనూరు పుడింగ్ అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన కొడుకు ఎంపీ. వాళ్ళ రాజ్యం అన్నమాట ఇదంతా. ఆ రాజ్యంలోకి ఇంకెవరు రావడానికి వీల్లేదు. తెలుగుదేశం వాళ్ళు వస్తే కొట్టి వాళ్ళని గుడ్డలెప్పు తీసి కొడతాం అనే బ్యాచ్ ఇదంతా. అందుకని బహుశా మరి నేను అనుకోవటం దీన్ని ఎట్లయినా సరే తేల్చుకోవాలన్న పట్టుదలతోటి చంద్రబాబు అక్కడ ప్రచారం చేస్తున్నట్టు కనపడుతున్నది. ఇక్కడ మొత్తం కూడా కోడూరులో వైసీపీ, రాయచోటి వైసీపీ, పొంగనూరు వైసీపీ, మదనపల్లి కీన్ కాంటెస్ట్లో ఉండేవి ఇప్పుడు మొత్తం కూడా మారుతున్నది, పరిస్థితి మారుతున్నది. ఒక రాయచోటిలో తప్ప, రాయచోటి కోడూరులో ఇప్పటికీ ఇంకా వైసీపీకి ఎడ్జి కనపడుతున్నది. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా వీళ్ళకి అసలు వాళ్ళకి ఒక ఆ ఊపు అయితే కనపట్టలేదు. ఇది ఈ తరహాలో రాజంపేట జరుగుతున్నది. సో ప్రస్తుతానికి అయితే 20 పార్లమెంట్ స్థానాల గురించి చెప్పడం జరిగింది. ఇంకా 5 ఉన్నాయి. సో 5లో ఆల్మోస్ట్ కూటమికే ఉందనుకోవచ్చా వైసీపీ కంటే? దాదాపుగా కనపడుతున్నది. దాదాపుగా అంటే ఇప్పుడు ఏంటంటే మనం చెప్తున్నది ఇదేదో సర్వే చేసి శాంపుల్ తీసి మేము నియోజకవర్గానికి ఇన్ని శాంపుల్స్ తీసి వాటి నుంచి మేము క్రోడీకరించి చెప్తున్నాం అని కాదు. మూడ్ ఆఫ్ ది పీపుల్ అంటే జనరల్గా ఎట్లా ఉన్నది, ఒపీనియన్ లీడర్స్ ఎట్లా ఉన్నారు మార్కెట్లో, అంటే సొసైటీలో వాళ్ళ ప్రభావం ఎంత కనపడుతున్నది అనే దాని మీద మన అసెస్మెంట్ అన్నమాట. సో అందుకని ఇదేదో ఒక శాంపులింగ్ సర్వే కాదు. శాంపులింగ్ సర్వే కాదు కానీ మూడ్ ఆఫ్ ది పీపుల్ నేను చెప్తున్నాను. ఈ మూడ్ ఆఫ్ ది పీపుల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను మీకు అంటే ఇంకా ప్రొసీడ్ అవుతున్న కొద్దీ నేను ఓట్ల పర్సంటేజ్ ఎంత, ఎన్ని సీట్లు ఎవరు గెలుస్తారు అనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. షూర్, తప్పకుండా. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన 5 వాటికి గురించి మనం మాట్లాడుకుని నెక్స్ట్ కడప ఉంది. కడప పరిస్థితి ఏంటి? కడప అంటే ఒకరికి అది కంచుకోట అంటే ఆ ఫ్యామిలీ తప్ప వేరే ఏ ఫ్యామిలీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక నియోజకవర్గాల్లో ఎవరు రాలేదు ఇన్ని సంవత్సరాలు కూడా. సో ఇప్పుడు మాత్రం అది వేరే పార్టీకి దక్కబోతుంది అనేటువంటి వార్తలు చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ నియోజకవర్గం నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు బాగా తెలుసు, మీదే స్టడీ కాబట్టి. ఇది కడప పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ అవినాష్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా పెట్టుకోవటం అనేది వైఎస్ షర్మిలకి కలిసి వచ్చిన అంశం. అవినాష్ రెడ్డిని ఎప్పుడైతే మామూలుగా అయితే మామూలు రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడు కదా, ఓ పని చేద్దాము, అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా పంపించి ఎంపీగా ఇంకో క్యాండిడేట్ని పెడదాము అనుకుంటాడు ఏ రాజకీయ నాయకుడైనా. ఆయనకి మర్డర్ కేసు ఉంది మీద, అది కూడా వేరే వాళ్ళ మర్డర్ కాదు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసే ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఏ 8 అయిన అవినాష్ రెడ్డికి న్యాయం చేయాలి కదా మరి.
Okay. న్యాయం చేయకపోతే ఆయన అసలు విషయాలు బయటకు వచ్చి చెప్తాడేమో, ఏమో, అవును. ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉమ్, మరి టికెట్ ఇవ్వకపోతే అతను వచ్చి బయటికి చెప్పొచ్చు వేరే విషయాలు. ఓకే. సో అందుకని అతన్ని ఏం చేయాలి అంటే, ఏదో ఒక ఎమ్మెల్యే జమ్మలమడుగో దానికో దీనికో ఎమ్మెల్యేగా పంపించినట్టయితే ఉమ్, జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజకీయ నాయకుడి కన్నా ఉమ్, ఆయనలో బిజినెస్ మెన్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒక ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి బిజినెస్ మెన్ ఏ విధంగా ఆలోచిస్తాడు. ఉమ్, బిజినెస్ మెన్లు సహజంగా ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి ఆలోచించరు. ఓకే. వాళ్ళు సామరస్యంగా అట చేస్తే కదా బిజినెస్ అయ్యేది. అవునవును. కానీ ఈ బిజినెస్ మెన్కి ఏంటి అంటే ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ తోటి ఆలోచించే వ్యాపారవేత్త. ఓకే. ఉమ్, అందుకని ఏం చేశాడంటే మళ్ళీ అవినాష్ రెడ్డినే దించాడు. అవును. ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని దించాడో ఆయన మీద తిరుగుబాటు చేసిన ఆయన చెల్లెళ్ళిద్దరికి ఈయనే ఒక అస్త్రం, పాశుపత అస్త్రం వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అయింది. అవును. ఈ రోజున షర్మిల అక్కడ కూర్చొని కడప పార్లమెంటు సీట్లో కూర్చొని ఆమె చెబుతున్న మాటల్ని కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, కడప పార్లమెంటు ఉమ్మడి కడప జిల్లా ప్రజలే కాకుండా ఉమ్, రాష్ట్ర ప్రజలందరూ ఆలకిస్తున్నారు. ఉమ్, ఎంత డ్యామేజ్ చేస్తున్నదంటే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా అవును. కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా రంగంలో ఉన్నది. అవును. ఆమె వాళ్ళ అన్న మీద చేస్తున్న ఆరోపణలు, అవినాష్ రెడ్డి మీద చేస్తున్న ఆరోపణలతోటి మొత్తం రాష్ట్రం మొత్తం కదిలిపోతున్నది. ఉమ్, ఇదే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఉమ్, ఉమ్. అవినాష్ రెడ్డిని తీసేసి ఆయన ఎమ్మెల్యేగా పంపించి ఎంపీగా వేరే వాళ్ళు ఎంపీగా వస్తే వేరే వాళ్ళని పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఈ దుస్థితి ఉండేది కాదు కదా. మేబీ ఈ రకంగా ఆయన ఆలోచించి ఉండకపోయి ఉండొచ్చు. ఏదేవైనా నేనే గెలిపిస్తాను అనే ప్లాన్ ఆయనకు ఉండి ఉండొచ్చు. ఆయనకుండి ఇప్పుడు దిగాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి థర్డ్ ప్లేస్లో ఉంటాడు. ఆయనకి ఏ ప్లాన్ లేకుండా అయితే ఇలాగా అనౌన్స్ చేయరు కదా. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్లాన్లు ఉండవు, వేరే ప్లాన్లు ఉంటాయి. అదే ఏదో రకంగా అయితే కడప నుంచి నేను అవినాష్ రెడ్డి గెలిపిస్తాననేటువంటి ఉద్దేశంతో గట్టి ఆలోచనతో ఉండి ఉండొచ్చు. లేకపోతే ఆయన ఊరికనే దింపడు కదా. అంటే ఎవరికి వాళ్ళు అదే అనుకుంటూ ఉంటారు. ఉమ్, ఇప్పుడు షర్మిల మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అవును. దాంతో ఏమైపోయింది, మీకు షర్మిల చేతికి అస్త్రం ఇచ్చినట్టయింది. ఉమ్, రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకొని ఇంత దుర్మార్గుడా అన్న ఆలోచనలోకి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు. ఇది ఎంత డ్యామేజ్ జరుగుతున్నది. అవును. వాళ్ళు అనుభవించిన దానికి షర్మిల మాటలు ఆజ్యం పోసినట్టు అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. మీకు అదే, మీకు జమ్మలమడుగులో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, బద్వేల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, ఓకే, కమలాపురంలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, పొద్దుటూరులో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది, ఇక్కడ పులివెందులు కూడా ఉంది, మళ్ళీ చెప్తాను నేను దాని గురించి. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. ఈ రోజున కమలాపురంలో మొత్తం పరిస్థితి మారిపోయింది, పొద్దుటూరులో పరిస్థితి మారిపోయింది, వైసీపీకి ఎక్కడా లేదు. జమ్మలమడుగు బద్వేల్లో ఇంకా వాళ్ళకి కొంత గ్రిప్ ఉన్నది, కనపడుతున్నది. ఇప్పుడు మనం పులివెందుల గురించి మాట్లాడుకుంటే, పులివెందుల గురించి ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంటుందండి, జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు అని నిన్నటి వరకు వినిపించిన కామెంట్ లేదు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు అక్కడ. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి భార్య భారతి వెళ్ళి ప్రచారం చేస్తుంటే, నా తాత ఇచ్చిన ఆస్తి మీద నీ మొగుడి ఫోటో ఏంటమ్మా అని వైసీపీ లీడరు భాస్కర్ రెడ్డి ఎదురుపడి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎవరేస్తారు అక్కడ? ఈమె ప్రచారంలోకి వెళ్తే మహిళలు ఎదురొచ్చి, ఇప్పుడు కనిపించినవా, 5 ఏళ్ల కిందట కనిపించినవు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు అని అడిగారు అంటే పులివెందుల్లో ప్రశ్నించే తత్వానికి, అంటే ప్రశ్నించాలి అన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు అంటే,
ఏ విధమైన మార్పు పులివెందుల్లో ఉందో మీరే ఆలోచించుకోండి. వచ్చారు అనే దానికంటే తీసుకొచ్చారు అనుకోవచ్చా? వాళ్ళు తెచ్చారు, వీళ్ళు వచ్చారు. ఆ, ఎందుకు అంటే ఇంత అరాచక పాలనతోటి వాళ్ళు తీసుకొచ్చారు, ప్రజల్ని ప్రశ్నించేలాగా చేసుకున్నారు. సజావుగా పరిపాలించినట్టయితే పులివెందుల ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అవును, అంటే పిల్లిని రూమ్ లో కొడితే 99వ దెబ్బ వరకు భరించిన 100వ దెబ్బ తర్వాత అయితే తిరిగైతే ఇప్పుడు చూపిస్తుంది కదా. పులివెందుల పరిస్థితి అట్లాగే ఉంది. పులివెందుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా గెలవడా అనే దాని మీద బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా గెలవడా? ఇందాక మనం చెప్పుకున్నాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి 50,000 మెజారిటీ దాటుతుందా దాటదా అని మీద బెట్టింగ్లు ఎట్లా అయితే నడుస్తున్నాయో, ఈ రోజున పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా గెలవడా అనే దాని మీద బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఈ తరహా దీంట్లోకి పులివెందులు ఉంది. కానీ మనం అంటే అక్కడ ఇంకొక తెలుగుదేశం క్యాండిడేట్ బీటెక్ రవి ఊరు తిరుగుతున్నాడు. ఊరు తిరిగి చెప్తూ ఇప్పటి వరకు వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న విలేజెస్లో కూడా బీటెక్ రవి నిర్భయంగా వెళ్తున్నాడు. ఇది అక్కడ పులివెందుల్లో మార్పు. ఈ మార్పుని సస్టైన్ చేసుకోగలిగితే చరిత్ర ఇంకో రకంగా ఉంటుంది. నంద్యాల పార్లమెంట్ కింద వస్తే నంద్యాల పార్లమెంట్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ సెగ్మెంటు, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ, బనగానపల్లి, డోను, పాణ్యం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నిన్న మొన్నటి వరకు ఆళ్లగడ్డ లెక్కేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇంకొకటి కొంత డోన్ వైసీపీ వాళ్ళు లెక్కేసుకున్నారు. ఇప్పుడు పాణ్యం కూడా వైసీపీ వాళ్ళు లెక్కేసుకున్నారు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి పూర్తిగా మారిపోయి ఉన్నది. మొత్తం నంద్యాల మొత్తం ఇక్కడ అంతా కూడా మొత్తం ఏం జరుగుతున్నది అంటే ఈ ఫ్రాక్షన్ మెంటాలిటీ, అంతకు ముందర ఫ్రాక్షనిజం చాలా తగ్గిపోయి ఉన్నది. చాలా చాలా కంట్రోల్ చేశారు మొత్తం. ఈ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఫ్రాక్షన్, ఇది కులాల గొడవలు, తగాదాలు ఈ విధంగా పెరిగిపోయినాయి విపరీతంగా. మీకు ఇసుక కనపడితే తీసేస్తారు, తవ్వుకొని వెళ్ళిపోతారు. మీకు అక్కడ లైవ్లీహుడ్ లేకుండా పోయింది. మొత్తం ఎవరికి కూడా అక్కడి నుంచి వలసలు, విపరీతమైన వలసలు. ఈ తరహా అసలు నంద్యాల ముఖ చిత్రాన్ని మొత్తాన్ని మార్చటానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పివి నరసింహారావు లాంటి నాయకుడు గెలిచాడు అక్కడ. ఆయన గెలిచిన తర్వాత రైల్వే లైన్లు వేయటం దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, ఇటువంటివన్నీ మహానుభావుడు పివి నరసింహారావు చాలా చేశాడు. అటువంటి నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ తీసుకొచ్చి ముఠా తగాదాల అడ్డాగా మార్చారు. దీన్ని ప్రజలు చాలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సో నంద్యాల తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఉన్నది, బనగానపల్లి క్లీన్ స్వీప్ ఉన్నది, శ్రీశైలం తెలుగుదేశం క్లీన్ స్వీప్ కనపడుతున్నది. మిగిలిన వాటిలో కొంచెం మనం కీన్ కాంటెస్ట్ వేసుకున్నా కానీ ఎడ్జి మాత్రం తెలుగుదేశానికి కనపడుతున్నది. నెక్స్ట్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం తీసుకుంటే కర్నూలు, కోడుమూరు ఎస్సీ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులో ఉన్నాయి. ఇక్కడ చాలా పేదరాలు, అత్యంత పేదరాలు బుట్ట రేణుక పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది. చాలా పేదరాలు. ఆమెకి మొత్తం హైదరాబాద్లో సగం ఆస్తులు ఆమె ఉన్నాయి. ఆమెను చూస్తే పరిచయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, చాలా పేదరాలు అని. ఈ తరహాలో మొత్తం ఇక్కడ అంతా కూడా ఇంకొక వైసీపీ వేసుకున్న క్యాలిక్యులేషన్ ఏంటి అంటే మొత్తం ఈ కర్నూలు లోక్సభ కాన్స్టిట్యున్సీలో ముస్లిం పాపులేషన్ కొంత ఎక్కువ ఉంటుంది. కర్నూలు టౌన్లో కానీ ఇక్కడ తెలుగుదేశం వెళ్ళి బీజేపీ తోటి కలిసింది కదా, మనం అంతా ఈజీ గెలిచేస్తామని ప్లాన్ చేసుకున్నారు.
ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే కర్నూలు టౌన్లోనే అసలు మొత్తం నిన్నటి వరకు వైసీపీ కీన్ కంటెస్ట్ చేసుకున్న అందులోనే మొత్తం మెజారిటీ ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం వస్తేనే మనకి కొంత సంక్షేమం అందుతుంది అన్న ఉద్దేశంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మీకు ఇందాక మీకు చెప్పినట్టు డోన్లో నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఓడిపోతున్నాడు. సో ఇది కర్నూలు పరిస్థితి. కర్నూలులో మొత్తం అంతా కూడా వైసీపీకి ఒక మంత్రాలయం ఒకటి స్ట్రాంగ్గా కనపడుతున్నది. ఇంకక్కడ ఏమీ వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ మనం అనంతపూర్ లోక్సభ స్థానం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అనంతపూర్ అర్బను, కళ్యాణదుర్గం ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్లో మీకు ఉరవకొండ జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉన్నప్పుడే తెలుగుదేశం గెలిచింది. పయ్యావుల కేశవ్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, మళ్ళీ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నాడు. అక్కడ ఉరవకొండలో మనం ఈసారి ఎట్లయినా పయ్యావుల కేశవ్ని ఓడించాలి అన్న ప్లాన్ వేసుకొని మొత్తం విచ్చలవిడిగా దొంగ ఓట్లు చేర్పించారు వైసీపీ వాళ్ళు. పయ్యావుల కేశవ్ వాటన్నిటిని పట్టుకొని 1.5 సంవత్సరం పాటు పోరాడి అక్కడ ఎవరైతే దీనికి బాధ్యులు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయించాడు. దొంగ ఓట్లని అసలు ప్రాణాలకి తెగించి పోరాడి అడ్డుకున్నాడు పయ్యావుల కేశవ్. దాంతో ఏమైపోయింది అంటే అసలు ఉరవకొండ కొట్టేస్తే చాలు మనకు మొత్తం అనంతపూర్ పార్లమెంటు సెగ్మెంట్ మొత్తం మనకి గెలిచేస్తాం అనుకున్న క్యాలిక్యులేషన్ వేసుకున్న వాళ్ళకి ఉరవకొండలోనే దెబ్బ పడ్డది. సో ఇప్పుడు ఏమైంది అంటే మీకు ఈ తాడిపత్రిలో తెలుగుదేశం ఒక ఆయన జేసీ అస్మిత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, మొత్తం తిరిగి చెప్తున్నాడు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాడు. ఈ తరహాలో తెలుగుదేశం వేవ్ క్రియేట్ చేసుకున్నది. మొత్తం అంతా కూడా ఉమ్మడి అనంతపూర్ జిల్లా మొత్తంలో కూడా వేవ్ క్రియేట్ అయి ఉన్నది. ఇప్పుడు అందులో అనంతపూర్ పార్లమెంట్ కూడా అందులోనే ఉంది. ప్రస్తుతానికి ఏంటి అంటే అనంతపూర్ అర్బన్ ఒక్కటి కూడా అదొక కొంత అటు ఇటుగా కనిపిస్తూ ఉన్నది. బట్ అది కూడా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మారిపోవడానికి అవకాశం కనపడుతూ ఉన్నది. సో ఈ అంటే ఇక్కడ మొత్తం మీకు గుంతకల్లో తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టింది. ఆ క్యాండిడేట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న వ్యక్తి. నీ మంత్రి పదవి వద్దు, నువ్వు వద్దు అని రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశానికి క్యాండిడేట్. అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్నే కాదని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అంటే ఈ తరహాలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అంటే అక్కడ స్ట్రాటజికల్గా మూవ్ అయ్యి, అంటే మనకి ఏ విధంగా ప్రజలకు ఎవరు సేవ చేశారు, ఎవరు దగ్గరగా ఉంటారు అన్న రీసెర్చ్ చేసి వాళ్ళు క్యాండిడేట్లను పెట్టుకోవడంతో ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్గా తెలుగుదేశానికి సానుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఆఖరి నియోజకవర్గం చూస్తే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో మనకి నటసింహం బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది. మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, రాప్తాడు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మనం హిందూపూర్ అసెంబ్లీలో మనం చూసాం. హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బాలకృష్ణ అక్కడ చాలా సేవ ఇది చేయటమే కాకుండా విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నాడు. బాలకృష్ణ మిసెస్ వెళ్ళి అక్కడే ఉన్నారు, క్యాంప్ చేసి ఉన్నారు. సో అది చాలా సానుకూలంగా ఉంది. హిందూపూర్లో మహమ్మద్ ఇక్బాల్ అని చెప్పి ఆయన వైసీపీ లీడరు. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకేమి
ముస్లింలకి ఏమి మేలు జరగట్లేదు ఉమ్, అన్న ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చేసాడు, పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు, తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఓకే. నిన్న మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఏం లెక్కేసుకున్నారంటే మడకశిర ఉమ్, నియోజకవర్గంలో తెలుగుదేశం కొంచెం క్యాండిడేట్ కన్ఫ్యూజన్లో వచ్చింది. ఓకే. ఆ కన్ఫ్యూజన్లో మనం కొట్టేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఉమ్, తెలుగుదేశంలో ఉన్న గ్రూపులను అన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. ఉహు, అది మడకశిర కొంతవరకు వైసీపీకి అనుకూలంగా కనపడుతూ ఉన్నా ఓకే. అక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం హోప్ లూజ్ కాలేదు, వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఉహు, ధర్మవరం భారతీయ జనతా పార్టీకి సీట్ అలాట్ చేశారు. ఉమ్, అక్కడ సత్యకుమార్ యాదవ్ చాలా మొబిలైజ్ చేస్తున్నాడు, బాగా ఓకే. ప్రజల్ని మొబిలైజ్ చేస్తున్నాడు. దాన్ని కూడా వైసీపీ వాళ్ళు లెక్కేసుకుంటున్నారు కానీ ఉమ్, బట్ అది మనం చివరి వరకు వేచి చూడాల్సిన సీట్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో కదిరి, రాప్తాడు ఇవన్నీ కూడా కదిరి కొంచెం కీన్ కాంటెస్ట్గా ఉన్నా కానీ ఉమ్, రాప్తాడు మాత్రం క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి విన్నింగ్ ఎడ్జ్ మనకు కనపడుతున్నది. ఓకే. ఇది మొత్తానికి మనం చూస్తే ఓవరాల్గా ఉమ్, మీకు ఇంకొక చిన్న విశ్లేషణ ఏంటి అంటే ఉమ్, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.45% ఓట్లు తెచ్చుకుంది. ఓకే. ఉహు, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39.17% ఓట్లు వచ్చినాయి. ఓకే. ఈ రోజున ఓవరాల్గా మనం ఈ అన్ని పరిస్థితి చూస్తే ఉమ్, తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 54% ఓట్ షేర్ రాబోతున్నది. ఓకే. ఉహు, అంటే నేను చెప్తున్నది కూటమికి కాదు, ఉమ్, ఉమ్, ఒక్క తెలుగుదేశం పార్టీకే. ఆ, అంటే కూటమి లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అదే ఓన్లీ కేవలం టీడీపీ పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించి మాత్రం 54% ఓట్ షేర్ని తెలుగుదేశం ఈ ఎన్నికల్లో తీసుకోబోతున్నది. ఓకే. ఉహు, సో వైసీపీకి దాదాపుగా 32%కి ఓట్ షేర్ పడిపోతుంది. ఉమ్, ఇది బ్రాడ్గా రీడింగు. మీకు ఇంకా భారతీయ జనతా పార్టీ ఒక రెండు స్థానాల్లో గెలిచే అవకాశం కనపడుతున్నది. ఓకే. జనసేన 15 స్థానాల్లో గెలిచే అవకాశం కనపడుతున్నది. ఉహు, 15 సీట్లు. అనకాపల్లి, పిఠాపురం, కాకినాడ రూరల్, పీగన్నవరం, నిడదవోలు, నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, రాజోలు, పెందుర్తి, యలమంచిలి, విశాఖ సౌత్, పాలకొండ, తిరుపతి, ఓకే. ఉంగుటూరు, ఉమ్, మొత్తం టోటల్ 15 నియోజకవర్గాల్లో జనసేన చాలా బలమైన ఇదిగా ఉంది. ఒక్క పాలకొండ ఒక్కటి కొంచెం డౌట్లో వేసుకున్నా కానీ 14 నియోజకవర్గాల్లో జనసేన విన్నింగ్ ఎడ్జ్ తోటి ఉన్నది. ఓకే. ఉహు, సో మొత్తం తెలుగుదేశం పార్టీకి చూస్తే 126 ఓకే. అసెంబ్లీ స్థానాలు రాబోతున్నట్టుగా మనకి ఒపీనియన్ లీడర్స్ ఇచ్చిన దీంతో మనకి ఫీడ్బ్యాక్ తోటి ఉహు, మనం ఒక అంచనాకు వచ్చున్నాం. ఓకే. 126 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తనంతట తాను గెలవబోతున్నది. ఓకే. 14 కానీ 15 కానీ నియోజకవర్గాల్లో జనసేన గెలవబోతున్నది. ఓకే. 15 గెలుస్తుంది. ఒక పాలకొండ ఒకటి డౌట్గా ఉన్నది కానీ బట్ అక్కడ కూడా రాత్రి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి అక్కడ కూడా కొంత అనుకూలంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నది అక్కడ. కాబట్టి అది కూడా మారచ్చు. మనం 15 లెక్కేసుకుందాము. ఓకే. మొత్తం తెలుగుదేశం మిత్రపక్షాలకి కలిపి 143 సెగ్మెంట్లు వస్తాయి అనేది, ఓకే, అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుస్తుంది అనేది అది ప్రాథమికంగా మనకి ఈ స్టడీలో మనకు తెలిసిన విషయం. ఓకే. సో ఆల్మోస్ట్ కూటమికి 143 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉన్నది. దీని ప్రకారం ఇది పీపుల్స్ మూడ్ ఆ విధంగా కనపడుతున్నది. మనకి ప్రజల మూడ్ మనకి అంటే ఎట్లా అంచనా వేస్తారు అంటే, మీకు జగన్మోహన్ రెడ్డి నిన్న పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాడు? డీజీపీని మార్చంగానే అవును, ఆఫీసర్లందరినీ వాళ్లే మార్చేస్తున్నారు, అసలు ఎన్నిక సజావుగా జరుగుతుందా లేదా అర్థం కావట్లేదు అన్న కామెంట్
జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది అంటే ఈ ఫిగర్ కరెక్ట్ అవుతుంది అనే దానికి అది మనం లెక్కేసుకోవచ్చు. ఓకే. ఎందుకు అంటే ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తి, అంటే నిన్న మొన్నటి వరకు పోలీసు అధికారులని గుప్పిటిలో పెట్టుకున్న వ్యక్తి. మీరు చూస్తే మీకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో గగ్గోలు పెట్టిన అపోజిషన్ పార్టీలు. తెలుగుదేశం అయితే మేము అసలు కంటెస్ట్ చేయం, ఇది అంతా ఫౌల్ మ్యాచ్ అని చెప్పి బాయ్కాట్ చేసింది. అసలు నామినేషన్ పేపర్లు ఆడవాళ్ళు, అంటే నామినేషన్ పేపర్ చేతిలో కనపడితే చించేస్తున్నారని ఆడవాళ్ళు జాకెట్లలో దాచిపెట్టుకొని వెళ్తే అక్కడి నుంచి కూడా లాగి చించేసిన రోజులు మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు. అటువంటి అఘాయిత్యాలు చేసిన ఒక పార్టీ అధినేత ఈ రోజున ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో డౌట్గా ఉంది అని ఆయన చెప్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో, ఆయన చేసిన పనికి ఇది రిఫ్లెక్షన్గా చూడాలో అర్థం కాని పరిస్థితుంది. అని ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారేమో అనేటువంటి ఒపీనియన్ కూడా ప్రజల్లో ఉంది. సో తెలియక కాదు, అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఏకఛత్రాధిపత్యం, అసలు ఎవడు మాట్లాడటానికి వీలు లేదు, మాట్లాడే నాథుడు లేడు, మేము చేసిందే న్యాయం, మేము చేసిందే ధర్మం అనే రీతిలో చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది నడవదు. అంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళు చేశారని చెప్పడం కానీ, అంటే ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు ఏం మాట్లాడి వాళ్ళకి బూమరాంగ్ అవుతుంది. అందులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కాపు ఉద్యమ నేత అనేటువంటి ముద్రగడ పద్మనాభం ఉన్నారు, కొడాలి నాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులకి మాట్లాడిన ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. సో మీ స్టడీ ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కూటమికి అయితే 143 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఎడ్జ్ అంటున్నారు కాబట్టి కొంచెం ఏమన్నా జరగచ్చు, ఇంకా 2-3 రోజులే సమయం ఉంది కాబట్టి. సో చూద్దామండి, హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు వరకు వచ్చినటువంటి సర్వేలు కూడా సేమ్ అదే చెప్పాయి, టీడీపీ అధికారం చేపడుతుంది అని చెప్పేసి అని. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడడం కావాలి, అక్కడ ఉద్యోగాలు రావడం కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్టడీ సత్యమూర్తి గారు. థ్యాంక్స్ అమ్మా.